మనకి వేదాంత తర్వాత జ్యోతిష్య శాస్త్రంలో నిపుణులై ఉండి శృంగేరి పీఠం శంకరాచార్య గారు శృంగేరి పీఠంతో సత్సంబంధం కలిగి పిఠాపురంలోని వాగ్దేవి పీఠాన్ని స్థాపించి పరిపూర్ణమైన వేదాంత జ్ఞానం అంతా కలిగి మంచి ప్రవర్తనకర్తగా పేరు ప్రఖ్యాతుగాంచిన బ్రహ్మశ్రీ మన వెంకట గోపాలకృష్ణ గారిని హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి అయినా ఇంత దూరం మన కోసం వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని సంకల్పించిన తర్వాత ఈ కాలేజీ యాజమాన్యం రిషి కాలేజీ యాజమాన్యం అయిన సతీష్ గారు, ఎమ్మెల్యే కాలేజీ ప్రిన్సిపాల్ గారు తాతబ్బాయి గారు, అలాగే ఏపీఎన్ కాలేజీ గిరి గారు, సత్యనారాయణ గారు, తర్వాత మనకి శ్రీ విద్యా కాలేజీ దొరబాబు గారు, వివేకానంద కాలేజీ దొరబాబు గారు కూడా మేము అడిగిన వెంటనే వారు పిల్లల్ని పంపించడానికి అంగీకరించి మాకు సహకరించినందుకు గాను వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే చాలా సమయం అయింది. 10 గంటలకి స్టార్ట్ చేయాలనుకున్న కార్యక్రమం 11:15 దగ్గర అయిపోతుంది. కాబట్టి ఎక్కువ నేను మాట్లాడే సమయం చేయదలుచుకోలేదు. కాబట్టి గురువు గారిని శ్రీ ఇంద్రగంటి వెంకట కృష్ణ గోపాలకృష్ణ గారైన మన బ్రహ్మశ్రీ శ్రీ వెంకట గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. టేబుల్ తెచ్చారా? టేబుల్ అలాగే మనం పిలవగానే మన ఆతిథ్యాన్ని గౌరవించి మనకి చీఫ్ గెస్ట్ గా చేసిన కరి రామ్ గోపాల్ గారిని వేదిక మీదకి వచ్చి గురువు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, సినీ నిర్మాత, అలాగే ప్రముఖ వ్యాపారవేత్త డైరెక్టర్ మనుషారి గారు అన్నగారైన శ్రీ రామ్ గోపాల్ గారు మన పిలవగానే వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత గురువు గారికి మా తరఫున వచ్చిన కానుకగా రామబాబు గారి మధ్య కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. చాలా కృతజ్ఞతలు. ఇక కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇక సమయభావం చేయకూడదు. అలాగే నేను కృతజ్ఞత తెలవాల్సిన విషయాలు ఉన్నాయి. అదేంటంటే మేము ఈ కార్యక్రమం తలుచుకోగానే అక్కడిగానే మాకు మన జాలిమూరి జోగారావు గారు, నర్సీపట్నం ఆడిటర్ గారు అయిన జోగారావు గారు మాకు ఈ వాసవి కళ్యాణ మండపాన్ని మాకు ఈ కార్యక్రమానికి మాకు ఇచ్చినందుకు గాను వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ఈ కార్యక్రమానికి కావాల్సిన లైటింగ్, తర్వాత మనకి సౌండ్ సిస్టమ్ అందరినీ కూడా మాకు అందించిన త్రిమూర్తి గారికి కూడా సభాపరంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి మాకు సహకరించిన ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో వచ్చిన వరహాల బాబు గారు, చౌదరి వరహాల బాబు గారు, చిన్నమ్మ గారి యొక్క కుమార్తె అయిన ఝాన్సీ అమ్మాయి ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆ నాన్నగారితో పాటు వ్యవసాయంలో సహాయం చేస్తూ అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అంచెలంచెలుగా వెళ్ళి ఇప్పుడు యూపీలో ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది. ఆవిడ ఈ కార్యక్రమం తలపెట్టగానే అంకుల్ మేము మీరు సహాయం చేస్తాం, మీరు కార్యక్రమాలు చేయండి, పిల్లలకి ఇటువంటి స్ఫూర్తిని ఇవ్వడం చాలా అవసరం అని ఆమె ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా మాకు బలాన్ని ఇచ్చారు. అందువల్ల ఆవిడకి కూడా మేము ఝాన్సీకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం
ఎందుకంటే చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఆ అమ్మాయి చక్కటి విద్యను అభ్యసించి ఈరోజు ఆర్థికంగా స్థిరపడి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకి కూడా సహకరిస్తూ నాలాంటి తోటి విద్యార్థులు భవిష్యత్ తరాల యువతికి కూడా మార్గదర్శకంగా ఉండేటటువంటి ఇటువంటి జ్ఞానం అందరికీ అందాలని సంకల్పంతో ఆవిడ మనకి సభ ఏర్పడడానికి సహకరించారు. కాబట్టి రేపు మీరు ప్రయోజనమైన తర్వాత ఇటువంటి కార్యక్రమాలకి మీరు ఆర్థికంగా సహకరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి గుర్తుండాలి. కాబట్టి మీ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం మా అమ్మాయి. కాబట్టి ఆవిడ మరొకసారి ప్రకటన జరుగుతుంది. మరియు గురువు గారు స్టార్ట్ చేస్తారు. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దేవీమయమైన సభకు సవినయ నమస్సు సమర్పణ చేసుకుంటూ, నర్సీపట్నంతో మాకున్న బంధం చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తూ ఉంది. నా బాల్యం నుంచి కూడా ఈ దగ్గరలో ఉన్న బలిఘట్టంలో యజ్ఞయాగాద క్రతువులకి కార్యక్రమాలకి వస్తూ ఉండడం చాలా అలవాటు. గత 25 ఏళ్ల క్రితమే నేను మొట్టమొదటిసారి బలిఘట్టం రావడం జరిగింది. అటుపైన నర్సీపట్నంలో ఇక్కడ దుర్గాదేవి కూడా చాలా ప్రముఖంగా ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానం, అక్కడ కూడా దసరా ఉత్సవాల్లో ఒకసారి రావడం జరిగింది. అటుపైన వృత్తిపరమైన అంశాన్ని పక్కన పెడితే రవిప్రసాద్ గారితో పరిచయం తర్వాత చండీ హోమాలకి అక్కడక్కడ చేస్తూ ఉన్న చోట్ల గత 3-4 ఏళ్ళుగా వస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పిల్లలకి ఒక మోటివేషన్ ఉండేలాగా వచ్చేలాగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని కొద్దిసేపు వాళ్ళకి అందివ్వగలిగితే బాగుంటుందనే తపనతోటి గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారా అప్పుడు వచ్చిన వాళ్ళు? లేరు. మీకు కొత్త అయితే గతంలో కూడా ఇలాంటి ఒక క్లాసుని, ఒక తరగతిని నిర్వహించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సంకల్పం రావచ్చిందే గొప్ప విషయం. ముందు ఎందుచేత అంటే ఆ వచ్చిన సంకల్పం ఎవరికి వచ్చిందో వాళ్ళకి ముందు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. శివోహంటి శ్రీ రవిప్రసాద్ గారికి ఒక్కసారి కరతాళతో ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే ఆయన ఇక్కడ మనందరినీ కూర్చోబెట్టింది ఆయన. ఆయన లేకపోతే ఈ కార్యక్రమం లేదు. ఎందుకుంది అనేది దీని ఫలితం తర్వాత అర్థమవుతుంది మీకు గంట పోయిన తర్వాత. అవసరం ఉందా లేదా మనకి ఇది ప్రశాంతంగా ఉండి హాయిగా కాలేజీలో లేకుండా ఇంటి తలపులు ఈ ఉపన్యాసాలు ప్రసంగాలు గట్టిగా నిండా 20 ఏళ్ళు మాకు అవసరమయ్యవన్నీ అని అనుకోవచ్చు. ఇది ఎంత అవసరమో మీకు గంట తర్వాత బాగా అర్థమవుతుంది పరిశీలిస్తే. ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఎంతోమంది సహకరించిన వాళ్ళు ఉన్నారు. అలాగే శ్రీ రామగోపాల్ గారు వారు ప్రాధాన్యతతో ఇక్కడికి రావడం ముఖ్య అతిథిగా, వారికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పరోక్షంగా ఎక్కడెక్కడి నుంచో వేరే దేశం నుంచి సహకరించే వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, అనేక కళాశాలల నుంచి మీరందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఒక కాలేజీ కాదు మీరందరూ కదా, వేరు కళాశాలల నుంచి వచ్చి మీరు నా మాట వినపడుతుందా? మీకు అందరికీ వినపడుతుందా మాట? రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు అర్థమైంది, వినపడుతుందని నాకు అర్థం అవ్వాలి కదా. వినపడకపోతే నేను చెప్పి వెళ్ళిపోవడం. క్వశ్చన్కి రెస్పాండ్ అవ్వండి. అనేక కాలేజీల నుంచి వచ్చి ఉన్నారు అందరూ. మీరు అంతా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్సేనా కాదా? మధ్యలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ కూడా ఉన్నారా? ఫస్ట్ ఇయర్ కూడా.
మొత్తం మీద డిగ్రీ చదువుతున్న వాళ్ళందరూ మీకు చాలు. మీకు హరి ఓం హరి ఓం హరి ఓం. ఒక అవగాహన మీకు అందరికీ పూర్తిగా ఉంటుంటుంది విద్య గురించి, సమాజం గురించి, తల్లిదండ్రుల గురించి. కాదా? ఉందా లేదా? సమాజం అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, గురువులు అంటే ఏంటి, ఆచార్యులు అన్నీ మనకు పరిచయం ఉంది కదా. మాతృదేవోభవ గుర్తుందా ఎవరికైనా? అంటే ఏంటి గుర్తుంది కానీ ఏంటో తెలియదు. మాతృదేవోభవ అంటే సినిమా టైటిలా? లేదా సినిమా టైటిల్? పోనీ సరే, ఆ సినిమా టైటిల్ పితృదేవోభవ, అది వెరీ గుడ్. ఆచార్య దేవోభవ, అమ్మయ్య మీరు నాకు కొంచెం దగ్గర అయ్యారు అనిపిస్తుంది. ఇప్పుడు అడిగితే సమాధానం చెప్పి స్టేజ్ వచ్చి ఇక్కడిదాకా ఏదో కొత్త వాడు మాతో మాట్లాడుతున్నాడు అనుకున్నారు ఇప్పటిదాకా. ముందు తల్లి అంటే దైవం, తండ్రి అంటే దైవం, ఆచార్యుడు అంటే దైవం. ఎవరు చెప్పారు ఈ మాటలు మూడు? ఇప్పుడు దాకా విన్నారు కదా, చాలాసార్లు విన్నారు. ఇప్పుడు కొత్త ఏం కాదు ఈ మాట విన్నాం. మాతృదేవోభవ 3 సార్లు విన్నారు, పితృదేవోభవ చాలా సార్లు విన్నారు, ఆచార్య దేవోభవ ఇంకా ఎక్కువ సార్లు విన్నారు. ఎవరు చెప్పారండి 3 మాటలు? ఇంకా చాలా ఉన్నాయి. అతిథి దేవోభవ వేరే ఉన్నారండి. సరే, ఈ 3 బాగా అందరికీ పరిచయం. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరైనా చెప్తే కదా మనకు తెలిసేది. అది చెప్పింది ఎవరు? సినిమా డైరెక్టర్ గారు, నిర్మాత గారు. వాళ్ళు చెప్పింది ఎలాగా ఉంటుంది? కాదని కాదు, కానీ ఈ మాటలు మనకి వేదం అందించింది. ఉపనిషత్తు చెప్పిన మాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ మాటలు 3 మనకి వేదం అందించినటువంటి మాటలు. ఎందుకు వేదం చెప్తే ఎందుకు ఒప్పుకోవాలండి అంటే, వేదం సర్వప్రమాణం. టీచర్ చెప్పారు ఒక సబ్జెక్ట్ మనకు, దానికి ఆ ప్రూఫ్ ఏంటంటే అడుగుతారా మీరు? అమ్మ అడుగుతారా? చెప్పండి. గురువు అభ్యసించాడు కనుక ఆయన చెప్తే మీకు అదే అథారిటీ. అర్థమవుతుందా? కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి. హరిబాబు, హరిబాబు, అమ్మ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి. చాలా అందుకని మనకి వేదం సర్వప్రమాణం అన్నింటికన్నా వేదం ఏం చెప్తుందో మనం విశ్వసించాలి. దయచేసి పిల్లలు మీకోసం చాలా కష్టపడి ఏర్పాటు చేసింది. మీరు మాట్లాడకండి, ఒకరికొకరు మాట్లాడుకో, గంటసేపు భరించండి. అవసరమో కాదు మీకే అర్థం. ఎంతో కష్టపడి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? ఈ ఏర్పాట్లన్నీ చేయాల్సిన పనే ఉంది రవి గారికి. ఆయన మీ మానవ మీరు చదువుకుంటే ఆయన ఉద్యోగాన్ని, వ్యాపారం ఆయన చేసుకోవచ్చు కదా. అంటే ఏదో తప్పన ఏదో చేయాలి లోకానికి. కొంతమందికి ఏంటంటే ఏదో చెయ్యకపోతే ప్రశాంతత ఉండదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, మంచి గౌరవం సంపాదించుకుంటారు, కానీ ఇంకా ఏదో చేయాలి తపన ఉంటుంది. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. అలా చేశారు కాబట్టి మహాత్ములందరూ ఈవేళ మనం ఎన్నో విషయాలు ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు చేయకుండా ఉంటే ఎన్నో పుస్తకాలు మనం మిస్ అయ్యేవాళ్ళం. మనం ఇవాళ చదువుకుంటున్న పాఠ్యాంశాలు, ఎన్నో నీతులు, ఎన్నో బోధలు, ఇవన్నీ ఒక ఆవిడలో కూర్చుని ప్రశాంతంగా కూర్చుని మనకు అందించినవే. నేను ఇంకొకరికి ఎందుకు సహాయం చేయాలి అని అనుకుంటే అసలు ఏ జీవితం లేదు, ఎవరి జీవితం లేదండి ఇక్కడ. నా తల్లి నా తండ్రి నన్ను కన్నారు, వాళ్ళు నన్ను పెంచుతున్నారు అనుకుంటే సమాజంలో ఎంతమంది సహకారం ఉంటే ఇక్కడ దాకా రాగలిచారు? జీతం పుచ్చుకుంటే మాత్రం గురువు తన విద్యని సమాజానికి అందివ్వాలా అక్కర్లేదా? జీతం పుచ్చుకున్నాడు కాబట్టి ఆయన చెప్తారండి అనడానికి వీల్లేదండి. వేరే వృత్తులు లాంటిది కాదు ఉపాధ్యాయ వృత్తి. దాచుకోకుండా ఒక మేఘం వర్షం ఎలా కురిపిస్తుందో తన కొన్ని విద్యను తిట్టడంలో చెప్తాడు గురువు. పైగా ఆ చెప్పడంలో డ్యూటీ చేయడు, ఒక ఆప్యాయత ఉంటుంది, ఒక కంపేషన్, ఒక ప్రేమ, ఒక దయ ఉంటుంది పిల్లల పట్ల. వాళ్ళు నా అంత వాళ్ళు అవ్వాలి, నాకన్నా గొప్ప వాళ్ళు అవ్వాలని తపంతో చెప్తాడు గురువు. అలా చెప్తేనే ఇక్కడ దాకా ఎంతోమంది విద్యావంతులు తయారయ్యారు. ఐఐటీల్లోనూ లేకపోతే ఎన్ఐటీల్లోనూ పెద్ద పెద్ద స్థాయిల్లోకి చేరుతున్నారు. లేదా డిగ్రీలు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ పొందుతూ ఉన్నారు. అవన్నీ ఉద్యోగం పొందేంత స్థాయిలో ఒక గురువు సర్వసమర్పణ బుద్ధితో పిల్లలకు చెప్పకపోతే మీకు అబ్బుతాయా? మీ డౌట్స్ క్లియర్ చేయకపోతే మీకు జ్ఞానం వస్తుందా? ఒక పాఠ్యాంశం బుట్టకే తీసుకుందాం. సార్ నాకు ఒక డౌట్ అని మీ మ్యాథ్స్లో ఉన్న డౌట్ సార్ క్లియర్ చేసుకోకపోతే మీకు మంచి మార్కులు వస్తాయా? చదువే కదా ఆధారం అందరికీ. ఆలోచించండి ఒకసారి. గురువులు మనకి జీతం ఇస్తున్నంత మాత్రం గురువులకి
కళాశాల జీతం ఇస్తున్నంత మాత్రం చేత మీకు చదువు చెప్పాలనే నియమం లేదు. వాళ్ళు పోషించబడ్డం మాత్రమే కాదు, అది మిమ్మల్ని తీర్చిదిద్దడం కూడా. ఒక వ్యక్తి గొప్ప చదువుకుని కేవలం విద్యలో మాత్రమే గొప్పవాడు అయ్యేంత మాత్రం చేత గొప్పవాడు అనిపించుకుంటాడా? అతనికి పెద్దల పట్ల గౌరవం లేదు. అలాగే సమాజంలో ఎలా గౌరవించాలో తెలియదు పెద్దవాడని, కనీస మర్యాదలు కూడా తెలియవు. సమాజంలో ఎలా బ్రతకాలో లోక జ్ఞానం తెలియదు. ఇప్పుడు అతను గొప్ప విద్యావేత్త అయినంత మాత్రం చేత మనం గొప్పవాడు అనగలమా? చెప్పండి. ఒక గొప్ప వ్యక్తిగా ఎప్పుడు మలసపడతాడంటే చదువుతో పాటు ఉండాల్సిన గొప్ప విషయం ఏంటి? సంస్కారం, సత్యం. మీకు అందరికీ ఉంది. అదికంటే ఆ మాట అర్థ సమాధానం చెప్పారంటే తెలిస్తేనే కదా చెప్తా. ఆ సంస్కారం లేకపోతే కనుక మనం ఎంత చదువుకున్నా కూడా చెడుగానే సమాజం ట్రీట్ చేయబడతాం తప్ప మనం గొప్పగా భావించడు ఎవరు మనల్ని. కారణం ఏంటి? చదువుతో పాటు ఉండాల్సిందేంటి? ఆ ఒబీడియన్సీ, ఆ సంస్కారం ఉండాలి. ఒక ఒబీడియంట్గా లేని వ్యక్తిని ఎంత గొప్పగా విద్యావేత్త అయినా, చదువుకున్నవాడు మంచి మార్కులు తెచ్చుకున్నా సంస్కార హీనుడనే అంటారు, చదువుకున్నవాడని అనరు. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రధానంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాలి, గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి, సమాజం దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు చదువుతో పాటు ఈ మూడు నేర్పించే అవకాశాలు తల్లిదండ్రులకి గురువులకి ఉన్నాయా? తల్లికి ఉద్యోగం, తండ్రికి ఒక ఉద్యోగం, పిల్లలు చదువు పాఠశాలల్లో కళాశాలల్లో. ఎందుకంటే వీళ్ళు లేచేసరికి ఆయన వెళ్ళిపోతాడు తండ్రి, ఆయన వచ్చేసరికి వీళ్ళు నిద్రపోతారు రాత్రి. అంటే ఎవరికి తీరిక లేని సమయాలు. తల్లిదండ్రులు కుటుంబం కూడా సక్రమంగా ఒకరినొకరు బలంగా చూసుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇద్దరు కష్టపడితే, సిటీల్లో భార్యాభర్త కష్టపడితే తప్ప రోజు గడవదు. పిల్లల్ని ఉన్నతమైన చదువు చదివించాలంటే తల్లిదండ్రి కష్టపడాలి. అప్పుడు సరైన సంబంధాలు, సత్సంబంధాలు పిల్లలతో లేక వాళ్ళతో సరైన సంస్కారం నేర్పించడం తల్లిదండ్రుల వల్ల అవ్వటం లేదు. లేదండి నేర్పిద్దాం సంస్కారం అంటే పెద్దల పట్ల మర్యాద, గౌరవం నేర్పిద్దాం అన్నా తల్లిదండ్రులకి తెలియదు, ఇంక వాళ్ళే నేర్పిస్తారు కొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి పిల్లలందరికీ సంస్కారం ఎలా దక్కాలి? చూస్తూ ఉంటాం. మార్కులు తక్కువ వచ్చేది కొంతమంది పిల్లలు, ఎవరో ఏదో అన్నారని ఒకళ్ళు, లేకపోతే తల్లిలో తండ్రి అన్నది కొని ఇవ్వలేదని కొంతమంది, ఇల్లు విడిచి వెళ్ళిపోయేవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం పేపర్లలో, కథనాల్లో, వార్తల్లో. కాదా? ఇదా సంస్కారం అంటే? ఇదా మనోధైర్యం అంటే? ఒక వివేకానంద ఏం చెప్పారండి లోకానికి? ఇంత మెసేజ్ ఇచ్చారండి. పాఠ్యాంశాలు మాత్రమే చదివితే ఒక మెషిన్ లాగా పనిచేస్తాం. ఒక సాహిత్యం అర్థమైతే చదివితే వివేకానంద లిటరేచర్ కానీ, ఒక రామకృష్ణ పరమహంస కథ కానీ, ఒక రమణ మహర్షి ఇచ్చిన కథ కానీ, వాళ్ళ జీవిత చరిత్రలు కానీ, లేకపోతే ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆ జీవన గమనం, ఆయన జీవిత చరిత్ర కానీ చదివితే అసలు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. మతాలు కులాలు పనే ఉందండి ఇక్కడ ఆలోచిస్తే. జన్మత ఒక ముస్లిం, ఆయన ఆదర్శప్రాయం నా జీవితానికి. ఆయన అంత మహానుభావుడు. అబ్దుల్ కలాం గారి గురించి పాఠ్యాంశాలు కూడా వచ్చింది. మిసైల్ మ్యాన్ అని పిలుస్తారు అందరూ ఆయన. అవునా? తెలుసా? అబ్దుల్ కలాం గారి గురించి తెలిసా తెలియదు ఎవరికైనా? ఇక్కడికి తెలీదా? తెలుసా? బాగా తెలుసా? తెలిసా తెలీదా? అసలు ఆయన అంటూ తెలుసు కదా మనకి. భారత రాష్ట్రపతిగా కూడా పనిచేశారు కదా ఆయన. ఆయన మహానుభావుడు. ఎంతో కష్టాలు పడే జీవితాన్ని నెట్టుకొచ్చాడు. బాల్యంలో తినడానికి ఇంట్లో కూడా సరిపోయేంత తిండి ఉండేది కాదు. రమనాథపురంలో రామేశ్వరం దగ్గర ఒక పల్లెటూరు, సముద్ర ప్రాంతం. తండ్రి పడవలను తయారు చేసేవాడు. అది ఆయన కుటుంబ నేపథ్యం. ఒక పడవలు తయారు చేసుకునే కుటుంబం నుంచి ఒక వ్యక్తి, ఒక 11 మంది సంతానం ఉన్న కుటుంబంలో ఒక వ్యక్తి ఒక భారతదేశానికి ఒక అద్భుతమైన స్వతంత్ర భారతావనికి రాష్ట్రపతిగా అవతరించాడంటే వెనకాల ఏదో శక్తి ఉండాలి. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా తల్లిదండ్రులు, నా గురువులు నాకు ఇచ్చిన సంస్కారం అని చెప్పాడండి. అద్భుతమైన మాట. ఇప్పటిదాకా దేని గురించి మనం మాట్లాడుకున్నాం అదే చెప్పారు ఆయన. ఆయనకి చదువులు, పాఠ్యాంశాలు చెప్పింది చదువుకున్నాడు స్కూళ్ళలో.
కానీ ఆయన గొప్ప వ్యక్తిగా మహామనిషిగా తీర్చిదిద్దింది ఆయన సంస్కారం. అలాంటి వ్యక్తిత్వం మీ అందరికీ కావాలి అని రవి గారి తపన. ఇందులో ఉన్నవాళ్ళు ఏమో ఏ రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, గొప్ప నోబెల్ ప్రైజ్ విన్నర్ అవ్వచ్చు, భవిష్యత్తులో నర్సీపట్నంకి ఆ గొప్ప ఖ్యాతి తీసుకురావచ్చు. వేరే వేరే స్థాయిల్లో, వేరే వేరే ప్రదేశాల్లో గొప్ప గొప్ప వ్యక్తులుగా మీరందరూ తీర్చిదిద్దబడవచ్చు. ఒక సివిల్ సర్వీస్కి వెళ్ళొచ్చు, ప్రభుత్వ అద్భుతమైన గొప్ప గొప్ప శాఖల్లో గొప్ప గొప్ప వ్యక్తులుగా, ఉద్యోగులుగా పనిచేయచ్చు, ఆఫీసర్లుగా. అలా తీర్చిదిద్దేది మీ వ్యక్తిత్వం మాత్రమే. మీ చదువుతో పాటు మీ ఉన్నత స్థాయికి చేర్చేది మీ వ్యక్తిత్వం. నన్ను రాష్ట్రపతిగా, ఒక మిసైల్ మ్యాన్గా తయారు చేసింది ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని అనిపించేలా తయారు చేసిన స్థితి నా చుట్టూ ఉన్న ప్రదేశాలను బట్టి నేర్చుకున్నాను నేను అని చెప్పాడు ఆయన. నాకు ఎంతో మంది సహకరించారు. జైలుబ్దీన్ అని వాళ్ళ నాన్నగారు, ఆయన పడవలా తయారు చేసేవాడు. ఆయన జీవితంలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన కష్టాన్ని చూసాడండి. ముందు తల్లిదండ్రులకు కష్టం పిల్లలకి తెలియాలి. ఎంత కష్టపడి చదివిస్తున్నారు మనల్ని, పిల్లల్ని. మీరు బట్టలు అంటే బట్టలు, షూ అంటే షూ, ఏ వస్తువులు అంటే ఆ వస్తువులు మీకు అన్ని కొనిపించి ఇక్కడ దాకా నిలవడానికి కారణమైంది ఎవరు? ధర్మంగా చెప్పండి, ఎవరు? తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రుల గురించి మీరు చెప్పకపోతే ఇంతకన్నా ఘాతుకం ఇంకోట్లేదు. అవునా కదా? ఎంత కష్టపడి పెంచారు మిమ్మల్ని. కష్టపడి పెంచడం ఏముందండి, ప్రతి పిల్లల్లాగే మేము పెరిగాం కదా అనగలమా? ఏ తల్లిదండ్రుల పిల్లలు కష్టపడకుండా పెంచగలరా? ఆలోచించండి. అది ఆ ఎఫెక్షన్ ఒక్క తల్లిదండ్రులకి మాత్రమే ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర ఆ స్వాంతాన్ని పొందలేదు. మలమూత్రముల దగ్గర నుంచి ఎత్తి మనల్ని నోట్లో ముద్దలు పెట్టి తినిపించి, మనకి బాగోగులు చూసుకుంటూ, భయపడితే భుజం తడుతూ, బాధపడితే ఓదార్చుతూ, ఆనందిస్తే అభినందిస్తూ ఇంకో వ్యక్తి తల్లిదండ్రులు కాకుండా ఎవరన్నా ఉంటారా చెప్పండి? మనం కొంచెం ఎదిగితే చూడలేని వాళ్ళు ఉంటారు, అసూయపడే వాళ్ళు ఉంటారు గట్టిగా మాట్లాడితే. అవునా కదా? కేవలం ఏమి ఆశించకుండా ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఎవరికి ఉంటుందంటే జీవితంలో కేవలం తల్లిదండ్రులకి. వాళ్ళు ఏమి మీ దగ్గర నుంచి ఆశిస్తారా? మీరు ఏదైనా ఇస్తారని వీళ్ళు మీ మీద ప్రేమ కురిపిస్తారా? ఇప్పుడు జీవితంలో అన్నింటికన్నా గొప్ప వ్యక్తులు ఎవరు? తల్లిదండ్రుల కన్నా గొప్ప వాళ్ళే. వాళ్ళని కష్టపెడుతున్నామో లేదో ఒకసారి ఆలోచించు. ఇది క్వశ్చన్స్ మీకు. ఎప్పుడైనా వీడి వల్ల, ఈ అమ్మాయి వల్ల, ఇది ఈ అబ్బాయి వల్ల, నా కొడుకు వల్ల, నా కూతురు వల్ల వాడు కంటతడి పెట్టుకున్న రోజు ఏదైనా ఉంటే మీ జీవితానికి అంతకన్నా దుర్దినం అనుకోవట్లేదు. అవునా కాదా? ముందు అందరికన్నా రుణపడాల్సింది ఎవరికి? అందుకే మాతృదేవో భవ. వేదం చెప్పిన మాట ఎందుకు? ఉపనిషత్తు ఏం చెప్పింది? ఫస్ట్ నేను చెప్పలేదు. అందుకే ఎవరికి రుణపడాలి ఫస్ట్ మాట? తల్లిదండ్రులకి. నేను చెప్తే వేదాల్లో మాటలంటారు, ఇప్పుడు మీరే చెప్పారు తల్లిదండ్రులకి అని. కారణం 4 మాటలు విన్నాక మీకే అనిపించింది తల్లిదండ్రులు గొప్పతనం అని. అప్పుడప్పుడు తల్లితో తండ్రితో విభేదించే పిల్లలు ఇక్కడ ఉన్నారని కూడా నాకు తెలుసు. కొంచెం డిగ్రీ దాకా వచ్చాక పాపం చదువుకుని తల్లిదండ్రులు నీకేం తెలియదు ఊరుకో అనే తల్లిదండ్రులు పిల్లలు కూడా ఉంటారు. అవునా కదా? అంతా మనకేం తెలుస్తుంది. కాస్త డిగ్రీ ఇంకా చేత పడ్డగా ఇంకా చేతులు పడకుండానే తల్లిదండ్రులు నీకేం తెలియదు అనే వాళ్ళు ఉంటే, తల్లిదండ్రులకి ఏమీ తెలియకుండానే మమ్మల్ని డిగ్రీ దాకా చదివించగలిచారా? ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి మోరల్స్ తెలుసు, వాల్యూస్ తెలుసు. మీ ఎంత చదువుకుపోయి ఉండకపోవచ్చు తల్లిదండ్రులు, కానీ వాళ్ళకి జీవితం పట్ల ఒక అవగాహన ఉంది. మీకు చదువులు తప్ప జీవితం పట్ల అవగాహన ఉందా? అది ఎక్కడి నుంచి మీరు అలవరుచుకోవాలి. ఒక సంస్కారం కావాలి, ఒక జీవితం పట్ల ఒక అవగాహన కావాలి. ఈ పాఠశాలల్లో చెప్తారా? చెప్పరు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర మీరు తెలుసుకొని నేర్చుకుంటారా? మీకు అవకాశము లేదు. సమాజాన్ని చూసే అర్థం ఎలా ఉందంటే సమాజం అంతకన్నా భ్రష్టు పుట్టిపోయింది. మరి ఎలా తెలుస్తుంది ఇంకా? అంటే కేవలం ఇలాంటి ఎప్పుడైనా సభలు కానీ ఎక్కడైనా జరిపితే అవసరం ఉంది అనే దాన్ని గుర్తిరిగి ఆయన ఈ కార్యక్రమాన్ని పెట్టాడు. అర్థమవుతుంది కదా మీకు? జాగ్రత్తగా ఇక్కడి నుంచి వినండి. అసలు కథలోకి వెళ్దాం. ఇలాంటివి ఎందుకు అంటే, ఒక వ్యక్తిత్వం ఉన్నతంగా మారాలి అంటే, ఒక గొప్ప వ్యక్తిత్వం కావాలి అంటే, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ కావాలి అంటే, ఒక మనిషిలా మనం బ్రతకాలి అంటే, ముందు పురాణాల పట్ల, శాస్త్రాల పట్ల కొంచెమైనా అవగాహన ఉండాలి మనకి. రామాయణం తెలుసా మీకు అందరికీ? ఇందులో వేరు వేరే మతాల వాళ్ళు ఉండొచ్చు, వేరే వేరే కులాల వాళ్ళు ఉండొచ్చు. ఎవరిని ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమి కావు.
ఇక్కడ ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, హిందూస్ ఉండొచ్చు, అందరికీ నప్పే మాటలే చెప్తున్నాను. ఇక్కడ మతపరమైన దైవపరమైన మాటలు మాత్రమే కావు ఇవి. సనాతన ధర్మం ప్రతి మతానికి ప్రతి మనిషికి కూడా ఉపయోగపడే విలువలు చెప్తుంది. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఒక మతం అనే ఒక దేవుణ్ణి మాత్రమే కొలిచే వ్యవస్థ కాదు. మనకి సహకరించి, మనకు ఉపకరించి, మనల్ని గొప్పగా తీర్చిద్దే ప్రతి వస్తువుకి నమస్కారం చేస్తుంది మన ధర్మం. సూర్యుడు వెలుగునిస్తాడు, సూర్యుడు దైవంగా భావిస్తాం మనం. వేరే మతాల వాళ్ళు, హిందువులు కాకుండా ఉన్నవాడు సూర్యుని దైవంగా భావించకపోవచ్చు. అంత మాత్రం వాళ్ళకి వెలుగు ఇవ్వడా ఆయన? చెప్పండి. అంటే ఇప్పుడు వెలుగు ఇస్తాడు కనుక మనకు ఒక ఉపకరణం మనకి ఆయన నుంచి పొందుతున్నాం కనుక ఒక కృతజ్ఞతాభావం ఉంది. దాన్నే భక్తి అన్నాం. ఎవరైనా ఒక చిన్న వస్తువుని, కింద పడిపోయిన వస్తువుని మీకు పైకి తీసి ఇచ్చాడు అనుకోండి, వెంటనే మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ అంటారు కదా. ఒక కింద పడిన వస్తువుని మీకు ఇస్తేనే మీరు థ్యాంక్స్ చెప్తున్నారే, అంత పైన అన్ని లక్షల కిలోమీటర్ల నుంచి వెలుగుని మనకి పంపిస్తాడు కిందకి, థ్యాంక్స్ చెప్పరా ఆయనకి? ఆ కృతజ్ఞతనే మేమంటాం, హిందువులం భక్తి అంటాం, అంతే, ఎంతకన్నా లేదండి. ఇక్కడ వేరే రిలీజియస్ టచ్ చేయలేదు. ఇంకా ఒక గొప్ప దైవంగా భావించడానికి మనకి సహకారం చేసేవాళ్ళు, మనకు ఉపకరించేవాళ్ళు, వాళ్ళే దైవం అన్నాం. నదులు ఉన్నాయి, దైవంగా భావిస్తాం. చెట్లు ఉన్నాయి, దైవంగా భావిస్తాం. దైవం అంటే ఇక్కడే లేదు, మనకి జీవితానికి మనకు ఉపకరించేవాళ్ళు, మనం గైడ్ చేసేవాళ్ళు. మరి ఆచార్య దేవోభవ అన్నాం, గురువుని దైవంగానే భావించాం. అంత మాత్రం కిరీటం పెట్టుకుంటాడా, శంఖచక్ర గదా హస్తాలు పట్టుకొస్తాడా గురువు గారు? దైవం అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ఆయన దైవంతో సమానం, అవునా కాదా? ఎక్కడో సూర్యుడు, నదులు, సముద్రాలు, చెట్లు వదిలేయండి, ఒక చదువు చెప్పిన గురువునే దైవం అంటున్నామే. మరి ఇంత గొప్ప విశేషమైన వస్తువులను అందిస్తున్న దేవతల్ని పొగడ్డల్లో, పూజించడంలో తప్పుందా? చదువు చెప్పిన గురువే దైవం అనుకున్నాం, జన్మనిచ్చిన తల్లిని దైవం ఉన్నాం, తండ్రిని దైవం ఉంటున్నాం. ఇవి కాక వీళ్ళే కాకుండా మనకి ఇంకా జీవితానికి అవసరమైన వెలుతురు, వెలుగు, వేడి అన్ని ఇచ్చే సూర్యుడు. సూర్యుడు లేకపోతే మనకి అన్నం ఉందా? ఆలోచించండి ఒక్క మాట. ఈవేళ పంట పండుతుంది అంటే సూర్యుడి వల్లనే. వర్షం పడుతూనే తప్ప పంట పంటదే, వర్షం వస్తుందన్నా సూర్యుడి వల్లనే, అవునా కదా? మరి కృతజ్ఞతాభావం కించిత్తేనా ఉండద్దా ఆయన పట్ల? అలాంటి గొప్పతనాన్ని సమాజానికి అంతటికీ పోషించే శక్తి ఏ శక్తికి ఉందో ఆ శక్తినే దైవం అంటున్నాం, అంతే. మిమ్మల్ని ప్రశ్న వేశాను ఒక 4-5 మాటల ముందు, గుర్తుందా? రామాయణం అందరికీ తెలుసు కదా. ఈ మాట ఎందుకు చెప్పామంటే, రామాయణం అనగానే మళ్ళా మతపరమైన అనుకోవద్దు. రామాయణం సర్వజనీయమైంది, అందరికీ ఉపకరించేది. సూర్యుడు ఎలాగో రాముడు అలాగా. ఆ రఘువంశం, ఆ సూర్యవంశం ప్రభువే రామచంద్రుడు. అంచేత రాముడికి సూర్యుడికి భేదం లేదు. పైగా రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి పరిశీలిస్తే. ఇది ఏ మతం వాళ్ళని స్వీకరించవచ్చు, అందరికీ, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా అందరికీ ఉపకరించేవి. అంతేకాదు మీలాంటి యువత చాలా ఎక్కువగా స్వీకరించాల్సింది. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న పట్టింపులకి పోయి మాట్లాడడం మానేయడాలు, బంధాలు తెంచేసుకోవడాలు, ప్రాణాలు తీసేసుకోవడాలు లాంటివి సమాజంలో బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి. మీ మధ్య కూడా, విద్యార్థుల మధ్య కూడా పరస్పర విరుద్ధ భావాలు, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే కూడా వ్యతిరేకంగా తయారైపోయే వాళ్ళు ఉన్నారు. టీముల కింద తయారైపోతారు, పార్టీల కింద తయారైపోతారు కొంతమంది. విద్యార్థులు మనం అందరం కలిసి చదువుకుంటున్నాం అనే భావన ఉండదు. ఆలోచించండి ఒకసారి జాగ్రత్తగా. ఆ వైషమ్యాలు ఉండకుండా ఉండేలా తయారు చేసే అద్భుతమైన విజ్ఞానం మన దగ్గర ఉంది, అద్భుతమైన శాస్త్రాన్ని మనకు అందించింది రామాయణం. రామాయణంలో గొప్ప అంశం ఉంటుంది. చిన్న చిన్న తేలికమైన కష్టాలకి భయపడిపోయి, లొంగిపోయి మనస్సుని పాడు చేసుకోవడం లాంటివి సాధారణంగా అందరికీ ఉంటాయి. ఆంజనేయ స్వామి వారు లంకలో ప్రవేశించిన తర్వాత సీతమ్మ జాడ ఎక్కడ దొరకదు, చాలా వెతుకుతాడు. ఎంత వెతికినా సీతమ్మ దొరకకపోతే సుగ్రీవుడు వెనక్కి వెళ్ళదే సరే, నన్ను ఇంకా మరణమే నాకు దండన, తీసుకురాలేకపోతే వెతికి పట్టుకురా, జాడ తెలియకపోతే అని ఆయన, నేను మరణించానంటే అందరూ మరణిస్తారు, వానర వీరులందరూ. అందుకని వాళ్ళకి వెళ్ళి సీత దొరకలేదు అనే వార్త చెప్పడం కన్నా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటే బెస్ట్ ఏమో అనుకుంటాడు. ఒక్కొక్కప్పుడు గొప్పవాళ్ళకు కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం దీన్ని దాటలేమో అని అనిపించినప్పుడు అలాంటి ఆలోచనలు రావడం సహజం. కానీ మనం ఆంజనేయ స్వామి వారు చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే,
అలాంటి ఆలోచనలు ఎలా దాటాలి అనేది తెలుసుకోవాలండి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? జీవన్ భద్రాన్ని పశ్యతి. ఏమన్నాడు ఆయన? జీవన్ భద్రాన్ని పశ్యతి వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాన్ని పశ్యతి అని చెప్పాడు. అప్పుడు ఆయనకి ఎలాగైనా సరే జీవించాలనిపించింది. వినాశే బహవో దోషాహ, ఒకవేళ మా ఆత్మహత్య చేసుకుంటే నాతో పాటు అన్నీ పోతాయి. ఆలోచనలు ఉండవు, ప్రయత్నాలు ఉండవు, ఫలితాలు ఉండవు. అది బ్రతికి ఉంటే ఎప్పటికైనా నేను విజయం సాధించవచ్చేమో. బ్రతికి ఉంటే మరొకసారి నేను సీతమ్మ వెతికితే నాకు అమ్మ జాడ దొరకొచ్చేమో. అవునా కదా? మరణిస్తే ఏమి అక్కడితో అన్నీ ఆగిపోయి. కానీ జీవించడం అనేది ప్రధానం. ఇది అన్నిటికన్నా గొప్ప విషయం అండి. లైఫ్ ఈజ్ అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వాక్. అందరికన్నా జీవితం చాలా ఇంపార్టెంట్. జీవించడం చాలా ప్రధానం. అన్నిటికన్నా ఎలా జీవించిన తర్వాత విషయం. ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ముందు జీవితం ఉంటే, జీవితం లేకపోతే ఎలాగూ జీవించలేం. భద్రాన్ని పరిస్థితి ఎప్పటికోప్పటికి భద్రాన్ని శ్రేయస్సును పొందగలని జీవించి ఉంటే అనే దాని ఒక మెసేజ్ని మనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు అన్నిటికన్నా బ్రతుకు ముఖ్యం అండి. అన్నింటికన్నా బ్రతకడం ముఖ్యం. బ్రతికితే ఎలా బ్రతకాలో తెలుస్తుంది. బ్రతకడం ఉంటే ఎలా బ్రతకాలో మనకి రామాయణమే నేర్పిస్తుంది. ఒక పని సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని టిప్స్ చెప్పింది రామాయణం. నిజానికి రాముడు, సీత, లక్ష్మణుడు, రావణాసురుడు ఒక కథ, ఒక కాల్పికం, లేకపోతే ఒక ఇతిహాసంగా చూస్తే అది వేరే విషయం. కానీ ఇందులో మీలాంటి పిల్లలకి అవసరమయ్యేవి ఏమి ఉన్నాయని ఆలోచిస్తే ఆంజనేయ స్వామి వారు లంకకి బయలుదేరుతూ ఉండగా సముద్ర లంఘనం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారిని చూసి దేవతలు అంటారు ఒక మాట. దేవతలు ఆంజనేయ స్వామిని ప్రశంసిస్తూ ఒక మాట అంటారు, అభినందిస్తూ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి అంటారు. కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ 4 లక్షణాలు కనుకుంటే విజయం పాదాక్రాంతం అవుతుందని చెప్పారు. అందరికీ విజయం కావాలని అక్కర్లేదు. మీకు పరీక్షల్లో విజయం కావాలి, తర్వాత కాంపిటీషన్లో విజయం కావాలి, అక్కడ సక్సెస్ కావాలి, ఉద్యోగంలో విజయం కావాలి, తర్వాత ఉద్యోగం చేస్తూ ప్రమోషన్లో విజయం కావాలి. అందరికన్నా ముందు ఉండాలి. ఇలా విజయం ఎవరికి అక్కర్లేదు. ఒక స్పోర్ట్స్ టీంకి వెళ్ళిన వాడికి అందరికన్నా గొప్పవాడిగా ప్రథమ స్థానంలో నిలవాలి, బంగారు పథకం గెలవాలి, గోల్డ్ మెడల్ గెలవాలి. విజయం ఎవరికి అక్కర్లేదండి. చూడండి, జాగ్రత్తగా వినండి. విజయం కావాల్సిన 4 ఉండాలి. అది చదువుకునే పిల్లవాడు కావచ్చు, స్పోర్ట్స్ వాడు కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, ఎటు వెళ్ళాలన్నా సరే విజయం సాధించాలంటే ఎందులోనైనా 4 లక్షణాలు చెప్పాడు. ఆ 4 ఆంజనేయ స్వామి వరకు ఉన్నాయట అని దేవతలు అంటారు. మొదటిది ధృతి. ధృతి అంటే ధైర్యం అండి. ధృతి అంటే ఏంటి? ధైర్యం, నేర్పరితనము అని పేరు దానికి. ఆ నేర్పరితనము, ధైర్యం ఉండాలి. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు అది ఎంత పెద్ద కష్టమైనా సరే, అమ్మో అంత పని నా వల్ల కాదు. కొంతమందికి మ్యాథమెటిక్స్లో ఒక చాప్టర్ అంటే భయం ఉంటుంది. కొంతమందికి ఫిజిక్స్లో ఒక చాప్టర్ అంటే భయం ఉంటుంది. అమ్మో మన వల్ల కాదు, అది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అక్కడ అర్థం అవ్వదు వాళ్ళకి ఈ చాప్టర్. అలాంటి చాప్టర్ మీకు ఎవరికైనా ఉన్నాయా మీ విద్యలో? లేవా? 10th క్లాస్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి అందరికీ, బోర్డులు ఉన్నాయి. అర్థం కానివి, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పటికీ అర్థం కాదు ఉండే ఉంటాయి. నాకు చెప్పరు కానీ, అవునా కదా? ట్రిగ్నోమెట్రీ ఇంకొకటి అర్థం కానీ ఉంటాయి కదా. 10th క్లాస్ మొదలుకొని ఇప్పటికీ అర్థం కానీ. విజయం సాధించాలంటే ముందు దాన్ని చూసి భయపడకూడదు. ఎదుటి వ్యక్తిని, ఎదుటి వస్తువుని, ఎదుటి పదార్థాన్ని చూసి భయపడితే ముందు అపజయం పాలైపోతావు. అందుకని ఉండాల్సిన ఫస్ట్ ధైర్యం. దానికి ఏం చెప్పారు? ధృతి అన్నారు. దాన్ని సంస్కృతంలో ఏమన్నారు? ధృతి. రెండవది దృష్టి. దృష్టిర్ మతిర్ దాక్ష్యం. రెండవది ఏంటి? దృష్టి. దృష్టి అంటే ఏకాగ్రత అని అర్థం. దృష్టి అంటే ఏంటి? ఫోకస్. ఒక విషయం మీద ఫోకస్ చేయడం. ఒక లెక్క మీద ఫోకస్ చేసి ఏకాగ్రతతో ఉంటే అర్థం కాకపోవడం ఉంటుందా? ఇప్పుడు అర్థమైనవన్నీ ఒకప్పుడు అర్థం కానివే ఆలోచిస్తే. అవునా కాదా? ఎప్పుడు అర్థమయ్యాయి? కాన్సన్ట్రేట్ చేస్తే అర్థమయ్యేది. కాన్సన్ట్రేషనే దృష్టి, ఫోకస్, విజన్. అర్థమవుతుందా? ఒకప్పుడు అర్థం కానివన్నీ ఇప్పుడు అర్థమయ్యాయి. ఎందుకు అర్థమయ్యాయి? కాన్సన్ట్రేషన్ వల్ల అర్థమయ్యాయి. దాన్నే దృష్టి అన్నారండి. రెండవది ఏంటి? దృష్టి. మూడవది
ధృతిర్దృష్టిర్ మతి. మతి ఏంటి? బుద్ధి కుశలత. మతి అంటే ఏంటి? బుద్ధి. ఈ ఏకాగ్రతని మరింత బలపరిచి దాని మీద దృష్టి పెట్టి కేవలం అదే విజయం సాధించాలి అనే తపన ఒకటి ఉంటుంది. అక్కడ బుద్ధి కుశలత కావాలి, ఏకాగ్రత కావాలి. ఆ బుద్ధికే మతి అని పేరు. మతి అంటే బుద్ధి. ధృతిర్దృష్టిర్ మతి. మతి అంటే సబ్జెక్ట్ అండి. ఇంకా చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ కావాలి. దాక్ష్యం, కేపబిలిటీ, కెపాసిటీ అని అర్థం. ఆ 3 ఆ 4 కూడా ఉన్నవాడికి ఎప్పుడైనా విజయం దొరుకుతుందయ్యా. ఆలోచించండి. ధైర్యం, విజన్, ఏకాగ్రత, సాధించాలని తపన. ఇవి 4 ఉన్నవాడు ఏ స్థాయికి చేరుతాడు? నాకు తెలిసి ర్యాంకర్స్ అంతా ఈ 4 ఉన్నవాడే. అవునా కదా? టాప్ ర్యాంకర్స్ అంతా ఈ 4 ఉంటేనే వాళ్ళు సాధించగలరు. వాళ్ళకి మిగతా విషయాలు కనపడవు, టీవీ సీరియల్స్ కనపడవు, ఫ్యాషన్ డిజైనింగ్ కనపడదు. వాళ్ళు చూస్తే పిచ్చాళ్ళలాగా ఉంటారు. జుట్టు జడేసుకున్నారా, లేకపోతే బాగా దిద్దుకున్నారా, అలాంటి వాడి మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. వాళ్ళ ఫోకస్ అంతా విజయం మీద ఉంటుంది. అందం మీద, బ్యూటీ మీద వాళ్ళకి ఆలోచనలు ఉండవు. పైగా నన్ను అందరూ చూస్తున్నారా లేదా, నన్ను గొప్పగా అనుకుంటున్నారా లేదా, ఇలాంటి వాటి మీద ఫోకస్ ఉండదు. అనుకుంటారు. ఈ అందం కన్నా వాళ్ళలో ఉండే జ్ఞానం అనే ఒక గంధం ఉంటుంది, అది బాగా ఆకర్షిస్తుంది అందరినీ. అది విద్యా కుసుమం. అలాగే అది వాళ్ళలో ఉండే ఒక ఒబీడియన్సీ అండ్ ఒక ఏకాగ్రత, వాళ్ళకి బుద్ధి కుశలత, ఇవన్నీ కూడా ఆకర్షణలు అవుతాయి అవతల వ్యక్తులకి. అందం కాదు. ఈ అందం తరిగిపోతుంది. కానీ లోపల బుద్ధిలో ఉండే అందం ఉందే, అది పోదండి. అది అందరినీ ఆకర్షిస్తుంది. ముసలాన్ని కూడా ఆకర్షిస్తుంది చెప్పాలంటే. ఒక ముసలివాడిగా ఉన్న వాళ్ళ గొప్పతనం, ఒక స్కిల్ ఉంటుందే, దానికి మనం వశమైపోమా? ఒక ఫీట్ ముసలాడు పెద్ద వృద్ధుడు చేస్తూ ఉంటే ఆ ఫీట్కి మనం పరవశించిపోమా? అందమా? ఆయనలో గొప్పతనాన్ని మనం దేని చూసాం? ఆ నేర్పరితనాన్ని చూసాం, ఆ స్కిల్ చూసాం. ఆ స్కిల్నే శివుడు. ప్రతి ఒక్కళ్ళు దాన్ని శివుడు అన్నాం. రుద్రం చెప్తుంది ఇదే. నమ కులాలేభ్య కర్మారేభ్యశ్చ వో నమః విషాదేభ్యశ్చ వో నమః అని చెప్తుంది వేదం. ప్రతి వాడిలో ఉండే సామర్థ్యం శివస్వరూపమే. ఆ సామర్థ్యం కావాలి, దాన్ని భగవంతుడి నుంచి మనం పొందాలి. పైగా ఇవన్నీ ఉన్నా ఇంకో మాట చెప్పారండి దేవతలు. ఏం చెప్పారు? ఆంజనేయ స్వామి వారిని 4 ఉన్నాయి కనుక ఈ 4 ఎవరికి ఉంటారో వాళ్ళు విజయం పొందుతారు అని చెప్పారు. ఆయన అంత వేగంగా వెళ్ళాడు లంకలో సీతమ్మను చూడడం కోసమని. అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం. ఎక్కడ దాచాడో రామ శరస్వసన విక్రమ అంటాడు. నేను రాముడు వదిలిన బాణాన్ని అంటాడండి ఆయన. రాముడు వదిలిన బాణమండలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, రాముడు నన్ను పంపగా వెళ్తున్నాను ఒక అర్థం. పైగా రాముడి చేత పంపబడ్డాను ఒక అర్థం. 2 అంటే రామ బాణంకి తిరుగులేదు. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి తిరుగులేదని చెప్తున్నాడు. వెంటనే మైనాకుడు అడ్డొచ్చాడు. అందుకే రామాయణం తెలుసా అని ఫస్ట్ క్వశ్చన్ మీకు వేసింది. ఆంజనేయ స్వామి గారు బయలుదేరగానే ఫస్ట్ అడ్డు వచ్చింది. అలాగే మనం ఏ పని ముందు ప్రారంభించిన ముందు అడ్డు వస్తుంది. అక్కడే వదిలేసిపోతారు కొంతమంది. మొదటి అడ్డే దాటలేరు, వాళ్ళకి ఇంకేముంటుందండి విజయం. పైగా అది పాజిటివ్గానే అడ్డొచ్చాడు మైనాకుడు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే ఏదో అడ్డొచ్చింది అనుకుని ఒక దెబ్బ కొట్టాడు ఆయన. అయ్యో నాయన నిన్ను విఘ్నం కలిగించడానికి రాలేదు, నేను కాస్త రెస్ట్ తీసుకో. నా మీద ఇప్పుడు మహేంద్రగిరి పర్వతం నుంచి బయలుదేరేవు కదా, ఇక్కడ దాకా చాలా ప్రయాణం చేసి ఉన్నావు నువ్వు వాయు మార్గంలో, కాసేపు విశ్రమస్వ యథాసుఖం అంటాడు మైనాకుడు. విశ్రమస్వ యథాసుఖం. నీకు కావలసిన ఫలాలు, భోగాలు, వస్తువులు ఇక్కడ ఉన్నాయి, వీటిని స్వీకరించి మళ్ళా విశ్రమించి బయలుదేరు అంటే ఆయన ఒక్క మాట అంటాడు, రామబాణానికి విశ్రాంతి ఎప్పుడు అంటే కార్యం సాధించిన తర్వాతేనయ్యా, మధ్యలో విశ్రాంతి లేదు. అది రామకార్యం అంటే. రామకార్యం అంటే ఏంటి? మధ్యలో ఆగుతూ వెళ్ళు. విశ్రాంతి అవసరం లేదు రామకార్యానికి. నేను ఇక్కడ విశ్రమించానంటే రిటర్న్లో వస్తాను, నీ ఆతిథ్యం స్వీకరించినట్టే అనుకో అని ఆయన నొప్పించకుండా. పైగా ఎవరైనా వచ్చి కాఫీ తీసుకుంటారా, మంచినీళ్ళు తీసుకుంటారా, పాలను తాగుతారా అంటే అవతల పని నాకేమక్కర్లేదు అనకుండా, ఈ జస్ట్ ఇప్పుడే తాగొచ్చారండి ఏదో చెప్తాం కదా మనం కూడా, ఏమొద్దండి మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానండి అంటాం మానవ.
భోజనం చేసి వెళ్ళండి అంటారు. అనడం వాళ్ళ సంస్కారం. భోజనం టైంకి వచ్చినప్పుడు ఏమనాలి? ఇందాక చెప్పిన సంస్కారం అంటే ఇదే. రేపు పొద్దున పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంటికి ఎవడో అతిథులు వస్తారు, వెళ్ళండి అని అనకూడదు. భోజనం టైంకి వస్తే భోజనం చేసి వెళ్ళండి అని చెప్పాలి. పెద్దవాళ్ళు వస్తే నమస్కరించాలి. పిల్లలకు కూడా చెప్పాలి. పిల్లల తర్వాత కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే హాయ్ అంకుల్ అంటున్నారు. అంకుల్, పెద్ద పెద్దవాళ్ళు మహాత్ములు, గురువులు, సన్యాసులు వచ్చినా కూడా సన్యాసులు కూడా అంకుల్ అంటారండి పిల్లల ఆఖరికి. ఇంకేం చెప్తా ఉన్న వాళ్ళు. అలాగే సంస్కారం అంటే ఇది. ఆంజనేయ స్వామి వారు అన్నారు, వచ్చేటప్పుడు తీసుకుంటానయ్యా, ఆయన ఇప్పుడు నువ్వు అన్నీ ఇచ్చేవు కనుక నేను తీసుకున్నట్టే భావిస్తున్నాను, నువ్వు కూడా అలాగే భావించు అని ఒక్కసారి చిన్నటి స్పర్శ ఇచ్చి వెళ్ళిపోతారు. మొదటి విగ్రహాన్ని దాటే మళ్ళీ వెంటనే సింహికి వచ్చింది ఇంకో రాక్షసి. పైగా దేవమాత, ఆవిడ నాగమాత, సురసాం నాగమాత రమ్మంటారు. నాగమాత ఆవిడొచ్చి దేవతలు నిన్ను ఈ క్షణంలో నాకు ఆహారంగా పెట్టారు, నువ్వు నాకు ఆహారం అవ్వాలి అంటారు. ముహూర్తం విఘ్నమాచారాన్ని పంపిస్తారు వాళ్ళు కూడా. దేవతల పంపగా వచ్చింది, నువ్వెవడో కాదండి అని. ఆంజనేయ స్వామి వారు నువ్వు ఇప్పుడు ఆహారం అవ్వాలంటే సరే రామకార్యార్థమై వెళ్తున్నాను, వచ్చేటప్పుడు నీకు ఆహారం అయిపోతానులే, తినేద్ది కాదు అన్నాడు. ఎందుకంటే ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని అయ్యేదాకా, ఆ పని అయిన తర్వాత ఇంకేమైనా ప్రాణాన్ని పణంగా పెడతారండి. మనం అంత అక్కర్లేదు, ఆ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే పని పూర్తి చేసుకున్నా చాలు. కనీసం ఆంజనేయ స్వామి వారిని తెలుసుకుంటే ఆ ఆలోచనలు వస్తాయి. అసలు ఆయన లక్షణాలు చెప్పాడు: బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ. 8 లక్షణాలు చెప్పాడు ఆంజనేయ స్వామి వారు. ఏంటి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉండే కదండి బుద్ధి ఉందండి. ఎవరికైనా తప్పు చేసాడు అనుకోండి, ముందు ఏం లేదా అని అడుగుతాం. మనసు లేదా, ముక్కు లేదా, మూతి లేదా అని అడగం. ఏమని అడుగుతాం? నోటితో చెప్పు చేసినా, కంటితో చెప్పు చేసినా, దేనితో చెప్పు చేసినా దేన్ని తిడతాం? అదేంటి, నోటితో ఒక మాట మాట్లాడితే నీకు నోరు లేదా అని అనగా, కంటితో తప్పు చేస్తే తప్పుగా చూస్తే కన్ను లేదా అని అడగా. కంటిని తిట్టాలి, నోటిని తిట్టాలి, బుద్ధిని తిడతారేంటి? అంటే ఈ పనులన్నీ చేయించింది బుద్ధే వెనకాలండి. పైగా ఈ బుద్ధి అనేది తప్పు చూడకు అని చెప్పాలి కంటికి. అలాగే చెడు మాట్లాడుకొని నోటికి చెప్పాల్సింది స్వతంత్రత లేదు నోటికి, కంటికి, ముక్కుకి, చెవికి. వీటెవరి చేత పని చేయించేది ఏంటి? అందుకే దాన్ని తిడతారు. అర్థమైంది కదా? ఇప్పుడు బుద్ధిని ఎందుకు తిడతారు? బుద్ధి లేదా ఎందుకు అంటారంటే అందుకని. అది ఆయన దగ్గర ఉంది, అది ఇస్తాడు మనకి. బుద్ధి లేకుండా తిట్టించుకోకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి తలుచుకుంటే చాలు. అందుకని బుద్ధి. రెండవది, ఫిజికల్గా బాడీ బలంగా ఉండాలండి. ఇనుపు కండలు, ఉక్కు నరాలు అని ఒక పాఠం ఉంది చిన్నప్పుడు మాకు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అలాంటి వివేకానంద కూడా మాట చెప్తారు: మీ శారీరకంగా బలంగా ఉండండి, దేహదారుఢ్యాన్ని బలంగా వ్యాయామాలు చేయండి. శారీరకంగా బలంగా ఉండండి, మానసికంగా బలంగా ఉండండి. అది బుద్ధి బలం. రెండవది బలం. 2 బలాలు. ఏం బలాలు అవి? ఒకటి శారీరక బలం, మానసిక బలం. విద్యార్థులకు ఉండాల్సినవి ఇవన్నీ. ఏడుస్తూ అనారోగ్యంగా తిండి తినకుండా ఇష్టం లేనివి అని పక్కన పెడుతూ అలా ఉండకూడదు. అన్నీ తిన్నారు, కాకరకాయ తిన్ను, పెసరపప్పు తిన్ను అనకూడదు. మీరు నాన్ వెజ్ తింటాను అనకూడదు. అన్నీ తినాలి. అన్నీ తింటేనే బలం, శారీరకమైన బలం కావాలి. అందుకని బుద్ధి బలం, యశో, ధైర్యం. యశస్సు, కీర్తి, ధైర్యం. బాగా చదువుతాడు, ఈ అబ్బాయి మంచివాడు, ఈ అమ్మాయి మంచి పిల్ల అనిపించుకోవడం అనేది కీర్తి. అవునా కదా? పొగడబడ్డం అది కావాలి అందరికీ. ఈ అమ్మాయిని చూపించగానే ఈ అమ్మాయి చాలా క్లెవర్ అండి, అమ్మాయి అద్భుతమైన స్టూడెంట్ అండి, చాలా మంచి అమ్మాయి అండి అనిపించాలా? అది బుద్ధి, కీర్తి. నిర్భయత్వం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం. ఇందాక చెప్పేది ధైర్యం. ధృతి, దృష్టి, మధ్య దాక్ష్యం. గుర్తున్న 4 అందులో ధైర్యం చెప్పాం కదా, ఆ ధైర్యం. నిర్భయత్వం, అరోగత, అనారోగ్యం లేకుండా ఆరోగ్యం బాగుండాలి. అజాడ్యం, చైతన్యవంతంగా ఉండాలి, మూడిగా ఉండకూడదు. ఎప్పుడు విద్యార్థులు ఎలా ఉండకూడదో చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఏమైనా పిలిచి అడిగితే తలగోకుంటూ ఎక్కడో చూస్తూ మూడిగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. అజాడ్యం అన్నారు. జాడ్యం లేకుండా ఉండడం. వాక్పటుత్వంచ, ఒక మాట మాట్లాడుతుంటే తెద్దామమ్మ నవ్వుతూ గట్టిగా మాట్లాడకూడదు, లేకపోతే అర్థం కాకుండా ఉండేలా మాట్లాడకూడదు. స్ట్రైట్గా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడాలి, సూటిగా చెప్పాలి. 100 సార్లు ఊత పదాలు మాట్లాడుతూ అటు ఇటు తిప్పుతూ మాట్లాడకూడదు. డైరెక్ట్గా మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడాలి. ఇది వాక్పటుత్వం. పైగా మనం చెప్పేది అర్థమయ్యేలా మాట్లాడాలి.
ఇవన్నీ పిల్లలకు అవసరమా లేదా చెప్పండి ఒక ముక్క. స్టూడెంట్స్కి ఇది అవసరమా లేదా? బుద్ధి ఉండాలి, బలం ఉండాలి, యశస్సు ధైర్యం ఉండాలి, నిర్భయత్వం ఉండాలి, అజాడ్యంగా ఉండాలి, వాక్పటుత్వం ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే వాడు అసలైన సిసలైనటువంటి విద్యార్థి అనిపించుకుంటాడు. ఆ సురస సింహిక వచ్చింది, ఆవిడ నాగమాత. ఆ నాగమాత ఆ అని తెరిచి నువ్వు నోట్లో వెళ్ళిపోవాలి, ఇప్పుడు నాకు అద్యమే ఈవేళ నువ్వు నాకు ఆహారంగా నియమించారండి. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. సమయస్ఫూర్తి, దీన్ని ఏమంటారు? సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే ఒక కథ గుర్తొస్తుంది, జాగ్రత్తగా వినండి. ఓ వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆ వడ్డీ వ్యాపారి దగ్గర ఒక వ్యాపారస్తుడు కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేదు, పెరిగిపోయి వడ్డీ పెరిగిపోయింది. అప్పు తీసుకున్నాక వడ్డీ కట్టాలి కదా, వడ్డీ సక్రమంగా కట్టేస్తూ ఉంటే అసలు మిగులుతుంది, ఎప్పటికో తీర్చుతాడు. వీడు అసలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు, మొత్తం మీద ఏడాది తిరిగేసరికి బాగా పెరిగిపోయింది వడ్డీ. ఇప్పుడు అసలే వడ్డీ కలిపి బాగా ఎక్కువైపోయింది. అతను ఆస్తి అంతా అమ్మినా కట్టలేని పరిస్థితి. ఈ కథ జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది కదా. ఒక వడ్డీ వ్యాపారి దగ్గర ఒక వ్యాపారస్తుడు అప్పు చేసి అప్పు తీర్చలేకపోయాడు. ఆ అప్పు చేసిన అతనికి ఒక కుమార్తె ఉంది, ఆమె చాలా అందగత్తె. ఈ వడ్డీ వ్యాపారి ఎవడైతే అప్పు ఇచ్చాడో వాడి అప్పు తీసుకున్న వాడి కుమార్తెని కన్నేశాడు. ఓహో, నాకు అప్పు తీర్చలేదు కదా వీడు, వీడి కుమార్తెని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది, ఈ అమ్మాయి నాకు దొక్కుతుంది అని చెప్దాం. అప్పు తీర్చక్కర్లేదు, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయి అందామని బాగుంది ఇదో అనుకుంటాడు కదా. నేను మీకు మేలు చేసిన వాడిని అవుతాను, అప్పు తీర్చక్కర్ లేకుండా సంతోషిస్తాడేమో అని చెప్పాడు. ఎవరితోనూ? అప్పు తీసుకుని వాడితో. ఏమయ్యా, నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు కదా, వినపడుతుందా? మీరు నిశ్శబ్దంగా ఉంటే కంటిన్యూ చేద్దాం. అప్పు తీర్చలేకపోతున్నావు కదా, నీ కుమార్తె ఇచ్చి నాకు పెళ్లి చేయి, నువ్వు అప్పు తీర్చక్కర్లేదు ఇంకా అని చెప్దామని అంటే ఒప్పుకోడు అతను. ఎవరు ఒప్పుకుంటారండి? పెద్ద అతనికి మంచి అందగత్తె, పైగా అందవికారతను, గొప్పగా ఏముండడు, పైగా వయసు తేడా ఉంది, పైగా ఈ అబ్బాయి ఇష్టపడదు అలాంటి వాడిని. అలాంటి కుమార్తెని, అందగత్తిని అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏ తండ్రి ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ ఎలాగైనా సరే ఇలా చేయాలనుకుని ఒక మాట చెప్తాడు. అందరినీ పిలిచి, సాక్షులుగా జనాలందరినీ పిలిచి, 2 రాళ్ళు వేస్తున్నాను నేను ఒక సంచిలో. ఈ 2 రాళ్ళల్లోంచి ఒకటి నల్లరాయి, ఒకటి తెల్లరాయి. ఇప్పుడు నల్లరాయి తీసిందనుకో ఆ అమ్మాయి, మీ అమ్మాయి ఒకదాన్ని తీయమంటాను. నల్లరాయి తీసిందనుకో మీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలి, అప్పు తీర్చక్కర్లేదు. తెల్లరాయి తీసిందనుకో అప్పు తీర్చక్కర్లేదు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఇదేదో బాగుంది అనిపించింది అతను. అవునా కదా? అర్థమైందా? పజిల్ అర్థమైందా మీకు? సంచిలో వేసుకున్న నదిలోంచి 2 రాళ్ళు తీసి, ఒకటి తెల్లరాయి, ఒకటి నల్లరాయి. కానీ దుర్మార్గుడు ఏం ఆలోచించాడంటే 2 నల్లరాళ్లే వేద్దాం అనుకో. అర్థమైందా? నదిలోంచి తీసేటప్పుడు, ఆ కింద నీళ్ళలోంచి తీసేటప్పుడు ఆ అమ్మాయి నుండి అతను ఉన్నాడు, 2 రాళ్ళు నల్లరాళ్ళు తీసి సంచిలో వేశాడు. ఈ అమ్మాయి చూసింది ఈ విషయాన్ని. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? సమయస్ఫూర్తి అనే దానికి ఒక అద్భుతమైన నిర్వచనం మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు అమ్మాయి చూసేసింది ఈ వేసినవి 2 నల్లరాళ్లే అని నిజం చెప్పి అటు వడ్డీ వ్యాపారి కోపం తెప్పించి కష్టాల పాలవ్వాలా, లేదు తన జీవితాన్ని పణంగా పెట్టి ఎలాగా ఇంకా ఓడిపోయినట్టే రెండిట్లో ఏది తీసినా నిలిపే అతన్నే పెళ్లి చేసుకోవాలి అని కట్టుబడిపోవాలా, 2 ఈ మోసాన్ని సమాజానికందరికీ చూపించి తన తప్పు లేదని అతను చెడ్డతనాన్ని లోకానికి చెప్పాలా? ఏం చేయాలి? ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఇవన్నీ. కానీ ఇవేమీ ఆమె చేయలేదు. ఇవేమీ కాకుండా ఒక ఆలోచన వచ్చింది ఆమె. అంటే మనం ఆ సమయానికి మూడు మార్గాలు చెప్పాను మీకు. ఆ 3 మార్గాలు కూడా కరెక్టే అనిపిస్తుంది ఒక రకంగా.
ఆ వ్యాపారి చేసిన తప్పును సమాజానికి చెప్పడం. 2, తండ్రికి కష్టపెట్టకుండా అప్పు తీర్చేలాగా తాను పెళ్లి చేసుకుని తండ్రికి సుఖాన్ని ఇవ్వడం. 3, వ్యాపారం బయట పెట్టేయడం. ఈ 3 కాకుండా ఓ పని చేసింది ఆవిడ. సరే అలాగే తీస్తానని చెప్పి 2 రాళ్ళ నుంచి ఒకటి తీస్తానంది. ఆ 2 సంచిలో చేయి పెట్టి రెండిట్లోనూ ఒకటి తీసి ఏదో ఆ రాళ్ళలో నీళ్ళలో తూలినట్టుగా ఒకటి కింద పడిపోయింది, రాయి కింద పడేసింది. ఇప్పుడు బయట ఉన్న ప్రజలంతా జనాలంతా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో ఇప్పుడు కింద పడిపోయింది. ఈ అమ్మాయి తీసిన రాయి ఏంటో తెలియదు. ఇప్పుడు నల్లరాయి తీసుంటే అతన్ని పెళ్లి చేసుకోవాలి, వడ్డీ కట్టక్కర్లేదు, అప్పు తీర్చక్కర్లేదు. తెల్లరాయి తీసుంటే వడ్డీ కట్టక్కర్లేదు, అసలు అప్పు తీర్చక్కర్లేదు, పెళ్లి చేసుకోక్కర్లేదు. ఇప్పుడు తీసిన రాయి ఏంటో తెలియదు, కింద పడిపోయింది. ఇప్పుడు ఇంకా ఆన్సర్ ఎలా తెలుస్తుందంటే సంచిలో మిగిలిన రాయి ఒకటి ఉంది కదా. ఇప్పుడు జనాలందరూ అన్నారు సంచిలో మిగిలిన రాయి ఏంటో చూడు, అది 2 రాళ్ళు వేసుకోక ఒకటి తెలుపు ఒకటి నలుపు కనుక అందులో ఇది ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ఆ అమ్మాయి తీసుంటుంది రాయి అని. తెలివితేటలాగా ఏం చేసింది ఆ అమ్మాయి, ఆ రాయి కింద పడేసింది, ఏమీ తెలియట్టుగా నుంచుంది. సరే ఇప్పుడు కింద పడిపోయింది, అన్ని రాళ్ళల్లో పడిపోయింది, అది ఏంటో తెలియదు. ఇప్పుడు లోపల ఉన్న రాయి ఏంటో చూస్తే పడింది ఏంటో తెలిసిపోతుందిగా. తాను చేసిన మోసం అర్థమైపోయింది ఎవరికి, ఆ అమ్మాయికి. వెంటనే సంచిలోంచి రాయి తీసాడు, అది నల్లరాయి కనపడింది. ఇప్పుడు తెల్లరాయి కనపడితే ఏం చేయాలి? ఇప్పుడు ఆ అమ్మాయి తీసింది ఏంటి? తెల్లరాయి తీసిందా? నల్లరాయి తీసిందా? నల్లరాయే తీసింది. కానీ వాడు చేసినటువంటి మోసాన్ని ఆమె సమయస్ఫూర్తితో పరిష్కరించింది. మనం ఒక్కొక్కసారి కష్టాల్లో ఉన్నప్పుడు మనం తెలివితేటలను వ్యవహరించాలి. ఆ తెలివి లేకపోతే ఆ సమయానికి మనం ఆ పనిని చేయలేం. మన సామర్థ్యం ఉంటుంది, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తి లేకపోతే ఆ సమయానికి చెయ్యాల్సిన తట్టకపోతే మనం దాని నుంచి బయటపడలేము అనే దాన్ని ఈ కథ నిరూపిస్తోంది. ఇప్పుడు ఆ అమ్మాయి తీసింది నల్లరాయ తెల్లరాయ? నల్లరాయ తీసింది, కనుక ఫలితం ఏ ఫలితం వచ్చింది? తెల్లరాయి ఫలితం వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోక్కర్లేదు, అప్పు తీర్చక్కర్లేదు. ఒక్క సమయస్ఫూర్తి మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఒక్క క్షణానికి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి, ఇవి చాలా మార్పునిస్తాయి. జీవితంలో మార్పు అది. అర్థమైందా? గొప్ప విషయాన్ని మనకి చెప్తూ ఉన్నాడు. అందుకని ఆ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు ఆంజనేయ స్వామి వారు. అని తెరిచింది ఎవరు? సింహిక. లోపలికి వెళ్ళాడు, మళ్ళా బయటకు వచ్చేసాడు వెంటనే. ఇప్పుడు లోపలికి వెళ్ళడం అంటే ఆహారం అవడు, బయటకు వచ్చేసాడు తెలివిగా, యుక్తిగా. ఆయన ఆహారంగా లోపలికి వెళ్ళాడు, కానీ ఆయన తిరిగి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత మరొక అడ్డు వచ్చింది. ఇప్పుడు 2 అడ్డులు వచ్చాయి ఆయనకి. ఇంకో అడ్డు వచ్చింది, సురస అని నాగమాత. ఆ తర్వాత సింహిక అడ్డు వచ్చింది, ఛాయాగ్రాహిణి ఆవిడ. ఇందాక వచ్చింది సురస, ఇప్పుడు సింహిక. అది ఛాయాగ్రహణం, నీడన పట్టి లాగే శక్తి ఉంది. పైన వెళుతూ ఉంటే కింద లాగేస్తుంది. సముద్రంలో ఇది ఒక ఉంది అని కూడా మనకి రామాయణం చెప్తే, బ్లాక్ హోల్ అని ఒకటి ఉంది, తెలుసా? ఏమో మాట్లాడకుండా ఉంటారా పిల్లలు అక్కడ? హరి ఓం, హరి ఓం. ఇది కరెక్ట్. మీకు వినాలని లేకపోయినా వినేవాళ్ళకి ఆటంకం, దయచేసి అలా ఇబ్బంది ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళిపోండి, ఇష్టం లేకపోతే. సముద్రంలో వెళ్ళినటువంటి పైనుంచి వెళ్ళే కొన్ని విమానాలు అక్కడికి వెళ్ళాక మాయమైపోతున్నాయన్నవి సైంటిస్టులు చెప్తున్న ఒక బ్లాక్ హోల్, అరేబియన్ సీ దాటికి అక్కడ ఉందని చెప్తారు కదా. విన్నారా పేరు ఎప్పుడైనా? అలా ఛాయాగ్రాహిణిగా ఒక శక్తిని లాగింది ఆయన చేస్తాం. ఆ ఛాయాగ్రహణం లాగిన అక్కడ ఉందన్నమాట. దాని పేరు సురస అన్నారు. అది ఒక బలమైనటువంటి మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నటువంటి ఒక శక్తి. అది లాగేస్తుంది. అలా దాన్ని దాటాడు ఆయన. అలా ఎన్నో అవాంతరాలు వచ్చి మొత్తాన్ని కష్టపడి లంకకు చేరుకున్నాడు. ఎంత వెతికినా సీత ఇప్పటికి ఎన్ని అడ్లు వచ్చాయి? బయలుదేరిన దగ్గర నుంచి 4 అడ్లు వచ్చాయి. 4 అడ్లు దాటుకుని వెళ్ళాడు ఆయన. అంటే ఒక పని ప్రారంభించాల్సి వచ్చినప్పుడు, పని ప్రారంభించినప్పుడు మనకు వచ్చే ఆటంకాలన్నీ కూడా దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళాలి అంటే ఏం కావాలి? ఇందాక చెప్పిన బలాలు 4, ఆ 4 బలాలు ఉండాలి. మెంటల్ పవర్ చాలా అవసరం. మానసికమైన బలం లేకపోతే అస్సలు ఏ పని చేయలేము. మనోబలం చాలా ప్రధానం అన్నిటికన్నా. అందుకే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్తారు. అందుకే ఆంజనేయ స్వామి వారి వల్ల మనం తెలుసుకునే అంశాలు ఏంటివన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతమ్మ జాడ దొరక్క మీరు మరణిస్తే బాగుండు అనుకుంటాడు. వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాన్ని పశ్యతి అని అప్పుడు తెలుసుకుంటాడు. అంతేకాదండి, సీతమ్మ కూడా అప్పటికి 10 నెలలు అయిపోయింది. రావణాసుడు తీసుకుని వచ్చి 10 నెలలు పూర్తయిపోయింది. ఒకసారి వచ్చి రావణాసుడు పైన చెట్టు మీద ఆంజనేయ స్వామి ఉండగా
ఇంకా 2 నెలలే గడువు ఇస్తున్నాను నీకు. ప్రాతరశ్నామి అంటాడు, అంటే పాశ్యామి రుధిరంతవా, 2 నెలల తర్వాత నువ్వు కనుక నాకు వశం కాకపోతే నిన్ను బ్రేక్ఫాస్ట్గా తినేస్తానంటాడు. ఎవరిని? సీతమ్మని. తర్వాత రాక్షస స్త్రీలు అంటారు, అలాగే నీ రక్తం తాగుతామంటారు, భయపెడతారు వాళ్ళందరూ, చుట్టూ ఉన్న వాళ్ళంతా భయంకరమైన రాక్షస స్త్రీ. ఇలాంటి అప్పుడు రావణాసుడు వచ్చి బెదిరిస్తూ ఉంటే చెప్తుందండి అమ్మా, ఇది వివేకానంద మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానం. 1896 సంవత్సరంలో చికాగో నగరంకి వెళ్ళి మన దేశం కాని వేరే మతస్థులకి పుట్టినిలైన ఆ దేశానికి వెళ్ళి ఈ భారతదేశం గురించి ధైర్యంగా నిర్భయంగా ఎలుగెత్తి చాటిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన తలుచుకుంటే ధైర్యం. యువజన దినోత్సవంగా ఆయన జయంతిని జరుపుకుంటారు ఇప్పటికీ, యువజన దినోత్సవంగా. అలాంటి వివేకానంద చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశానికి ఒక అద్భుతమైన వేద విజ్ఞానం, ఒక పురాణ విజ్ఞానం ఉందే, ఇది అద్భుతమైన జీవితాన్ని మలచగలదు, మనుషుల్ని అద్భుతంగా మలచగల అద్భుతమైన విన్యాసాలు విశేషాలన్నీ కూడా వేద పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి అని చెప్తారు ఆయన. అక్కడ ఏమందంటే సీతమ్మ భస్మారహ తేజస అంటుంది. రావణాసుడు ఇది మాట్లాడితే 2 నెలల గడువు తర్వాత నేను చంపి తినేస్తానంటే నా భర్త అనుమతి లేదు కనుక నువ్వు బతికిపోయావు. ఆలోచించండి ఒక్కసారి. వెళ్ళింది లంక, అక్కడ అయోధ్యలో లాగా జనాలు ఉండరు, తన వాళ్ళు ఉండరు, చుట్టూ రాక్షస స్త్రీలు, ఎదురుగా 10 తలల రావణుడు, అరణ్యం, ఒక చెట్టు కింద కూర్చున్న ఒక స్త్రీ నిన్ను మసి చేస్తాను జాగ్రత్త అని చెప్పిందంటే గట్స్ ఉండాలి కదండి, ఎంత ధైర్యం ఉండాలండి. అది మా సీతమ్మ అంటే. సీతమ్మ సినిమా సీత, సీరియల్ సీతలాగా జుట్టు విరబోసుకుని చెట్టు కింద కూర్చున్న సీత కాదు రామాయణంలో సీత అంటే. నిన్ను భస్మారహ తేజస అంటుంది, నిన్ను మసి చేయగలను జాగ్రత్త, నా రాముడి యొక్క ఆజ్ఞ లేదు కనుక బతికిపోయావు నువ్వు నా పాతివ్రత్యం చేత. ఎక్కడ ఆమెకే ధైర్యం? ఒక్క మాట చెప్పండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, సీతమ్మకి ఎక్కడదా ధైర్యం? ఎవరన్నా ఈ మాటే అని కళ్ళెర చేసి గట్టిగా ఏదైనా అంటే ధైర్యం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా లంకలో? నీకెందుకు నేను సంహరిస్తాను రాముడిని సంహరించగల సమర్థత ఉన్న రాముడు పక్కన ఉన్నాడా? కనీసం తన వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? మరి అంత దూరం నుంచి అలా పట్టుకుని జుట్టు పట్టుకుని లాక్కొచ్చిన రావణాసురుణ్ణి, ఇంత భయంకరమైన లంక చూసి, ఇంత రావణాసురుడు ధైర్యాన్ని, ఇంత రావణాసురుడు వైభవాన్ని చూసిన తర్వాత కూడా అదే చెట్టు కింద ఒకే ఒక్క స్త్రీ ఎవళ్ళు లేకపోయినా నిన్ను మసి చేస్తాను జాగ్రత్త అని వేలెత్తి హెచ్చరించింది అంటే ఇది భారతీయ స్త్రీ యొక్క గొప్పతనం. ఇది మీకు కావాలి. ఏం చెప్పిందండి ఆవిడ? నేను మసి చేయగ. ఇందుకీ ఎలా అడిగారంటే ఎక్కడ దీని ధైర్యం నీకంటే ఏం చెప్పింది తెలుసా అమ్మ? అదే అడిగాడు రావణాసుడు కూడా. ఏంటి ఏం చూసుకునే నీకు ఈ ధైర్యం అని అడిగితే వృత్త శౌండీర్య గర్వితం అని చెప్పిందండి. ఈనాటి పిల్లలందరికీ ఉండాల్సిన గొప్ప క్వాలిటీ ఇది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూపించాలంటే ఒక్క రామాయణం చదవండి అర్థమవుతుంది. రాముడు, దైవము, మతము తీసి పక్కన పెట్టి చదవండి, అందరూ అర్థమవుతుంది. నా క్యారెక్టర్, నా పాతివ్రత్యం, నా ప్రవర్తనే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పిందండి అమ్మ. అది సీతమ్మ అంటే. ఎవరికైనా ధైర్యం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? మనం పర్ఫెక్ట్గా బతికితే, మనం క్యారెక్టర్ఫుల్గా కనుక బ్రతికినప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది. అవునా కదా? నన్ను అలా నిందించడానికి సరిపోవు నువ్వు అని మనం అనగలమా? అనలేదా? ఎప్పుడు అనగలం? మనం కరెక్ట్గా ఉన్నాడు. అవునా కదా? ఆ కరెక్ట్గా ఉన్నప్పుడు వచ్చే ధైర్యం ఒకటి ఉందే, అది ఎదుటి వ్యక్తిని నిందించగలదు, సంహరించగలదు అవసరమైతే. అది చెప్పిన సీతమ్మ తల్లి. అలాంటి మాటలు చెప్పారండి రామాయణంలోను. వృత్త శౌండీర్య గర్వితం. ఏం చూసుకుని నీకు ధైర్యం అంటే నా ప్రవర్తన, నా పాతివ్రత్య ధర్మం చూసుకుని నాకు ధైర్యం చెప్పు. అలా ఉండాలి పిల్లలంతా, ఆడపిల్లలంతా. ఒక శారీరకంగా బలంగా ఉండాలి, యోగాభ్యాసం చేయాలి. ఎన్ని నేర్పిందంటే మన దేశం మనకి యోగాభ్యాసం. జూన్ 21వ తారీఖున యోగాభ్యాసం చేస్తున్నారు అందరూ. అదొకటేనా? ప్రతి నిత్యం యోగాభ్యాసం చేయాలి. పతంజలి మహర్షి మనకి ఇచ్చిన గొప్ప శాస్త్రం యోగాభ్యాసం. ఇది కేవలం ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు, మానసిక శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? పిల్లలు మాట్లాడకండి రా, మైక్ లేకపోయినా అరుస్తాను మీకోసం. ప్లీజ్ ప్లీజ్ లిజనింగ్ టు మీ. అర్థం చేసుకోండి. కష్టంగా ఉంది చెప్పడం, అయినా సరే మీకోసం చెప్తున్నాను. నాకేం ఆశించి రాలేదు ఇక్కడికి.
ఏదో ఇస్తారని కప్పుదారని ఇస్తారని రాలేదు, ఏం అక్కర్లేదు, బోర్డు చూసాను ఇవ్వండి కన్నా ఎంతకన్నా. కానీ మీకోసం వచ్చాను. పిల్లలకి ఆయన మేలు చేస్తున్నారంటే మీకు అందరికీ చెప్పాలని వచ్చాను అంతే, ఎంతకన్నా ఏం కాదు. ఇందులో ఒక్క మాట మీకు ఉపయోగపడినా నా జన్మధన్యమే. ఇప్పటిదాకా చెప్పిన మాటలు గుర్తున్నాయా? అయినా మాట్లాడుతున్నారా ఈ మాటలన్నా కూడా? హరి ఓం. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? ధృతిర్ దృష్టి, అమ్మా చాలు చాలు ఆపండి. హరి ఓం. ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి. యువత ఒక ఉడుకు రక్తం ఉంటుందే, ఇది ఎలా ఉంటుందంటే మంచి చెప్పేప్పుడు ఎక్కదు. రే మీకేనన్నా మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తాను, ఈ మాటలు వినండి. మంచి చెప్పే కొద్దీ అసలు ఎక్కదు. రేపు పొద్దున్న దాని పర్యవసానం ఉంటుందే, ఆ కష్టం అనుభవించేప్పుడు అప్పుడు తెలుస్తుందండి జీవితం అంటే ఏంటో. ఎంత కష్టమో తెలుసా? ఎంత చెప్పినా ఎక్కని ఆలోచన ఒకటి ఉంది. ఎంతసేపు ఆపేనా? ఏమొద్దు, నాకేం ఒక్కర్లేదు, కంటిన్యూ చేద్దాం. వాళ్ళు వినేవాళ్ళు ఎవరినో ఒకరిద్దరున్నా చాలు మనకి. వినడాల గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఇక్కడ కాదు ఎక్కడ కూర్చోబెట్టినా వినరు. అర్థమైందా? వినేవాళ్ళు ఎంత దూరంగా కూర్చున్నా వినపడుతుంది వాళ్ళకి, వాళ్ళకి రిసీవర్ ఉంటుంది. ఏమా కంటిన్యూ చేద్దామా? పావుగంట సేపు ఇబ్బందిగా ఉందా వినడానికి? ఉపయోగించట్లేదా మనకి ఏమీను? సరేనా? బాగా పరిశీలిస్తే ఋషులందరూ మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని కనుక మనం అందుకోవాలి అనుకున్నాడు, మధ్యలో మాట్లాడం. అర్థమవుతుందా? కనీసం తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి, గురువులకి రెస్పెక్ట్ ఇచ్చైనా సరే మనం ప్రవర్తిస్తాం. ఆలోచించండి ఒకసారి. ఇలాంటి కాకుండా ఒక తెలివైన కొడుకును చూసి ఒక తండ్రి సంతోషపడతాడు. అర్థమవుతుందా? ఒక మూర్ఖుడైన కొడుకును చూసి ఒక తండ్రి ఏడుస్తాడు. మీరు తెలివైన కొడుకులుగా ఉండాలనుకుంటున్నారా, మూర్ఖుల కొడుకులుగా ఉండాలనుకుంటున్నారా? అప్పుడు మాట్లాడకూడదు. అలాగే మాట్లాడేవాడు మూర్ఖుడే అవుతాడు. అంతే కదా? ఒక ఫ్రెంచ్కి చెప్పిన మాట అది, ఇంగ్లీష్లో సామెత అది. ఒక తెలివైన కొడుకు సంతోషకరమైన తండ్రి అవుతాడు అని చెప్పాడు ఆయన. ఒక తెలివైన కొడుకు ఒక సంతోషకరమైన తండ్రి అవుతాడు అంటే, ఈ వేళ తెలివిగా ఆలోచించి జాగ్రత్తగా వింటే రేపు పొద్దున గొప్ప తండ్రిగా అవుతావు నువ్వు. అంటే నీ పిల్లల్ని చక్కదిద్దుకోగలవు. ఇది అర్థం కాకపోతే ఎందుకన్నా చెప్పేదే ఉంది. రేపు పొద్దున మీ పిల్లలకి మంచి చెప్పాలన్నా కనీసం ఈ వేళ మంచి వినాలి. అర్థమవుతుందా? ఎంతో డబ్బులు సంపాదించవచ్చు. చాలా మంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఒకరు చూస్తున్నాం, అవునా కదా? డబ్బు సంపాదించడానికి గొప్ప తెలివితేటలు అక్కర్లేదండి, డబ్బు ఖర్చు పెట్టడానికి తెలివితేటలు కావాలి. ఏమ్మా వినపడుతుందా? అవునా కదా? చెప్పండి. దీనికి ఓ మాట ఏమంటారంటే, ఎ ఫూల్ కెన్ ఎర్న్ మనీ బట్ టు స్పెండ్ వన్ మస్ట్ బి క్లెవర్ అంటాడు. డబ్బులు సంపాదించడానికి పెద్ద తెలివితేటలు అవసరం ఏం లేదు, మోసం చేసి డబ్బులు సంపాదిస్తారు చాలా. కానీ డబ్బు ఖర్చు పెట్టాలంటే ఒక తెలివైన వాడు కరెక్ట్గా ఖర్చు పెడతాడు డబ్బులు. అలాగే కాలాన్ని ఒకడు సద్వినియోగం చేసుకుంటాడు, అందరూ బతికిస్తారు. కానీ కాలాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. మధ్యలో మాట్లాడే కొంతమందిలా. అర్థమైంది కదా? డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, ఖర్చు పెట్టడం ఎలా తెలియాలో ఇక్కడికి వచ్చి కూర్చోవడం గొప్ప కాదు, వింటున్నామా లేదా అంటే గొప్ప. దాన్ని మనకు అన్వయించుకుంటామా లేదా అదే గొప్ప. అర్థమైంది కదా? అందుకని ఇంకో మాట కూడా, ఇప్పుడు నిర్లక్ష్యంగా మీరు ఉంటే ఉంటారు. A young man negligent and necessityness అంటాడు. అంటే యువకునిగా నువ్వు నిర్లక్ష్యంగా ఇప్పుడు ఉంటే వృద్ధుడిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. గొప్ప మాట కదా? యువకుడిగా నిర్లక్ష్యంగా ఉంటే వృద్ధుడిగా కష్టాలు అనుభవిస్తావు. ఇది అన్ని కోణాల్లో కూడా. డబ్బులు సంపాదించే వయసులో సరిగ్గా ఇన్వెస్ట్ చేయకపోయినా, సరిగ్గా దాన్ని దాచకపోయినా, దాని పట్ల తప్పుగా వ్యవహరించిన వృద్ధాప్యంలో కష్టాలు తప్ప. చదువుకునే వయసులో చదువు నిర్లక్ష్యం చేసి సరిగ్గా చదువుకోకపోయినా, మంచి మార్కులతో పాస్ అవ్వకపోయినా వృద్ధాప్యంలో కష్టాలు తప్ప. తక్కువ జీతంతో బతకాలి,
లగ్జరీ లైఫ్ ఉండదు, అంత సుఖాలు ఉండవు. పైగా మనకు సుఖాలు లేకపోతే సరే, మన పక్కవాడు సుఖపడుతూ ఉంటే మరీ కష్టంగా ఉంటుంది. అవునా కాదా? మీతో చదువుకున్నవాడే మంచి ఉద్యోగం సంపాదించి మంచి కారు వేసుకుని తిరుగుతూ ఉంటే, మనమేమో ఆ 2 వీలర్ మీద లేదా సైకిల్ మీద తిరుగుతూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుందండి? మనకి లేకపోయినా పర్లేదు, వాడుకుంటే అది పద్ధతిలో ఇలా అయిపోతాం. ఎలా అయిపోతాం? కారణం ఏంటంటే ఇప్పుడు చేసిన నిర్లక్ష్యం. యువకుడికి అసలు నిర్లక్ష్యం పని చేయదు. జాగ్రత్తగా వినండి ఈ మాటలని అని చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప ఉద్యోగస్తులుగా గొప్ప గొప్ప స్థానాల్లోకి పొద్దున వెళ్తారు, మంచి స్థానాలను పొందుతారు, సమాజానికి మీరంతా మేలు చేసేవాళ్ళు అవుతారు. ఈవేళ లోకంలో అందరినీ పట్టి పీడిస్తున్నది ఏంటి? ఒక ఇల్లు కట్టుకోవాలి, చిన్న ఇల్లు, 1 సెంటు గజంలో, ఒక 50 గజాల్లో ఇల్లు కట్టుకోవాలి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ముందే ఏం చేయాలి మనం? మీరు భయంగా చెప్పుకోవచ్చు, లంచాలు ఇవ్వాలా అక్కర్లేదా? ఒక లంచగొండి అధికారిగా మున్సిపల్ ఆఫీసులో దొరికిపోతున్న వాళ్ళని పేపర్లలో ఎంతమందిని చూస్తున్నాం? ఎంఆర్ఓ దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీసుల దగ్గర నుంచి అందరూ చూస్తున్నామా లేదా? ఇవి చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గురువులు సంస్కరించక, సరైన బుద్ధులు చెప్పక, వచ్చిన దాంతో తృప్తి పడాలి అనేటటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇలాంటి వాటిల్లో ఇవ్వక, వాడు ఇంకా ఎక్కువ స్థాయి సంపాదించాలనే తపనతోటి, డబ్బు మీద ఆశతోటి, తనకు వచ్చే జీతం కన్నా ఇంకా ఎక్కువ సంపాదించాలనే తపంతో వచ్చే వాళ్ళని పీడిస్తూ ఉన్నారు. ఈవేళ రేపు పొద్దున్న మీరు కూడా ఏదో ఒక ఆఫీసులో ఉద్యోగస్తులుగా చేరతారు. అప్పుడు కూడా ఇలాగే లంచాలు తీసుకుంటారా? ఏం పిల్లలు చెప్పండి, తీసుకుంటారా తీసుకోరా? ఒట్టి వేసి చెప్పగలరా? నవ్వుతున్నారు ఒకళ్ళెత్తు, అంటే అర్థం తీసుకుంటామని చెప్పేదేమో ఇప్పుడే. మీరు ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటే, మంచి గొప్ప లంచం తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న స్థితిలో ఉంటే లంచం తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటారా? తీసుకో. అలాగే ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. వాడికి అవినీతి అలవాటు. ప్రతి వాడి దగ్గర సుంకాలు అంటే పన్నులు వసూలు చేస్తూ వాడు డబ్బులు నొక్కేస్తూ ఉండేవాడు. వాడు ఎన్ని శాఖల్లో మార్చినా ఆ మంత్రి మాత్రం రాజుగారి దగ్గర అలా ప్రజల దగ్గర నుంచి లంచాలు తీసుకుంటూనే ఉన్నాడు. ఆ మంత్రి కంప్లైంట్ రాజుగారి దాకా వచ్చింది. ఒకసారి వచ్చినప్పుడు రాజుగారు ఏం చేశారంటే, వీడిని ఎక్కడ పెట్టినా సరే లంచగొండిగానే ఉన్నాడు కదా, వీడిని ఇలా కాదు అని చెప్పి ఏం చేస్తాడంటే సముద్రం దగ్గర డ్యూటీ వేస్తాడు. ఎక్కడ వేసే డ్యూటీ? వాడు డ్యూటీ ఏంటో తెలుసా? అలలు లెక్క పెట్టడం. వచ్చి అలా వెళ్ళిపోయారు. ఎన్ని అలలు వచ్చే రోజుకి ఎన్ని అలలు వెళ్ళి లెక్క పడ్డది వాడి డ్యూటీ. అక్కడ అవినీతి చేయడానికి ఆస్కారం ఉందా చెప్పండి? ఎవరి దగ్గర డబ్బులు తినడానికి ఆస్కారం ఉందా? లేదా? వాడు ఏం చేసేవాడు తెలుసా? ఆ పడవలలో వెళ్ళేవాడిని, చేపలు పట్టేవాడిని, జాలర్లని, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. అవినీతిగాడు, బుద్ధి ఉన్నవాడు ఎక్కడ పడేస్తే తిడతాడండి వాడు. అదేంటయ్యా? మళ్ళీ రాజు దగ్గర కంప్లైంట్ వచ్చింది, తీసుకొచ్చాడు. ఏవయ్యా, అలా లెక్క పట్టమంటే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటావేంటి, అలా ఎలా తీసుకున్నావంటే వాడు ఏం చెప్పాడు తెలుసా? నేను నా డ్యూటీ చేస్తూ ఉంటే అలానే వీళ్ళు కదిలిస్తూ ఉన్నారు అడ్డుగారు, అందుకని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. లంచగొండి వాడిని అంటారండి. ఏదో కారణం చెప్తాడు వాడు. వాడిని ఎంత లంచం తీసుకోవడానికి వీలు కాని ప్రదేశంలో పడేసినా సరే వాడు ఇంకా లంచం తీసుకుంటూనే ఉన్నాడు. దీనివల్ల ఎంత బాధపడతారో ఆలోచించండి. మనలో ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు ఒక 50 గజాల్లోనో 60 గజాల 100 గజాల్లో చిన్న స్థలంలో మనం ఇల్లు కట్టుకోవాలని వెళ్తే, మిమ్మల్ని అక్కడ ఒక ప్లాన్ అప్రూవల్కి వెళ్తే 10,000 ఇస్తే కానీ ప్లాన్ అప్రూవల్ ఇవ్వను, నీకు రైట్స్ లేవు, చుట్టుపక్కల వదలాల్సిన ఖాళీలు లేవు నీ ఇంటికి అని అంటే, మనం డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన బ్రతుకు ఎలా అనిపిస్తుంది? ఆ ప్లేస్లో మీరు ఊహించుకోండి. లంచం ఇచ్చే ప్లేస్లో ముందు ఊహించుకోండి. రాజ్యాంగం ప్రకారం లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతే నేరం. తెలుసా మీకు? లంచం ఇవ్వడం కూడా నేరం అండి. దానికి సెక్షన్ 21 ప్రకారం ఇవ్వడం కూడా నేరమే, తీసుకోవడమే కాదు. ఇప్పుడు బిఎన్ఎస్ కొత్తగా న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత అనే సెక్షన్లు వచ్చి, కానీ అందులో సెక్షన్ మారింది ఏంటో నాకు తెలియదు.
మొత్తం మీద ఇవ్వడం నేరం, పుచ్చుకోవడం కూడా నేరం. పుచ్చుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరం. నీతి లేని నేతలు లంచం తీసుకునేవాళ్ళైతే బాధ్యత లేని ప్రజలు లంచాలు ఇచ్చేవాడు. వాళ్ళు వీళ్ళు ఒకటే నా దృష్టిలో. ఎదిరించలేరా? ఎదురుండి నిలబడలేరా? ఆలోచించండి ఒక్కసారి. ఏసీబీ ఒక అధికారి, దానికి ఒక సంస్థ, దానికి ఒక నెంబర్ ఉన్నాయి. అలాంటి నెంబర్ పట్టిస్తున్న వాళ్ళు చూస్తూ ఉన్నాం మనల్లో. అలా రేపొద్దున్న లంచం పుచ్చుకుంటే మీరు అధికారిగా వెళ్ళి మనల్ని లంచగుండిగా సమాజంలో ఫోటో వేసి నిలబెడతారు. ఆ పుచ్చుకున్న డబ్బుతో సహా ఒక పింక్ కలర్లో ఒక డబ్బా పెట్టి మరి నిలబెడతారు. నీళ్లతో పౌడర్ వేస్తారు, దాని మీద చల్లుతారు. ఇదంతా ఒక పుచ్చు, ఒక వల. అందులో పడేసి మనల్ని సమాజంలో బయట పెడతారు. ఎప్పటికైనా తప్పు బయటపడాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా. అంతేకాదు, అలా లంచంతో మరొకడు ఏడుస్తూ కన్నీటితో రక్తంతో తడిసి ఇచ్చిన ధనం పుచ్చుకొని పెట్టే తిండి నీ భార్య, నీ పిల్లలకి క్షేమకరమేనా? ఆలోచించు. ఇలాంటి మాటలు చెప్పకే సమాజంలో లంచగొండ తయారవుతున్నారు. ఈవేళ సమాజంలో అతిపెద్ద కష్ట సమస్య లంచం. దీని మీద ఎన్ని చలనచిత్రాలు వచ్చాయి. ఒకరైనా మారాడా? ఏం పిల్లలు మాట్లాడే వాళ్ళంతా లంచం పుచ్చుకున్నట్టే. ముందు ఈ కనీసం రెస్పాన్సిబిలిటీ లేదండి మనకి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడతారే, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడే వాడి బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు పాటించు. ముందు నువ్వు రెస్పాన్సిబిలిటీస్ నీ బాధ్యత నిర్వర్తించకుండా రూల్స్ మాట్లాడతావేంటి? ఒక సభలో మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా వినాలనే రూల్ పాటించను నువ్వు. రేపు పొద్దున్న వెళ్ళి నువ్వేం రూల్ చేయగలవు? ఒక ఉద్యోగిగా, ఒక వ్యవస్థగా క్రమశిక్షణ లేని ఒక వ్యక్తి వెళ్తే ఆ వ్యవస్థతో తగులబడిపోతుంది. ముందు క్రమశిక్షణ, సమయపాలన, ఇది కదా నేర్చుకోవాల్సింది. ఇది కదా హ్యూమన్ బీయింగ్ అంటే. ఆలస్యంగా వచ్చింది కాక నిశ్శబ్దంగా ఉండి కూడా మాటలా సిగ్గు అనిపించట్లేదు అని ప్రశ్నించాను నేను. కానీ మీకే తెలియాలి. అలా ప్రశ్నించేవాడిని కాదు నేను. ఏదో మీరు సర్దిపుచ్చుకునేవాడిని. కానీ అలా ప్రశ్నిస్తే సమాధానం మన దగ్గర ఉందా అని మీరు అనుకోగలే చతురత మీ దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిగ్రీలోకి వచ్చిన పిల్లలు ఏబిసిడీలు నేర్చుకోవట్లేదు. మీరు ఇంకా నిశ్శబ్దంగా ఉండండి అని ఎలిమెంటరీ స్కూల్లో చెప్పినట్టు మీకు చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. మీరు జ్ఞానులని తెలుసు. ఇంకా విజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ తపన పడుతూ జీవితాన్ని పండించుకోవడం కోసం, అభివృద్ధి కోసం వెళ్తున్నారని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మరికొంత ఊతమందిద్దాం, మరింత చెయ్యందిద్దామని వచ్చి చెప్తున్న వాళ్ళ మాటలు తప్ప నేను మీకు చెప్పదగ్గవన్నా ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటిదాకా తెలియలేదు. ఎందుకంటే మీరు బాధ్యతాయుతంగా సమాజంలో గడుపుతూ ఉన్నవాళ్ళు, నిజాయితీ గల వ్యక్తులు. నిజాయితీ అంత అవసరమో తెలుసండి జీవితానికి. ఒక తండ్రి తన పిల్లల్ని తీసుకుని ఒక జూకి వచ్చాడు, జంతు ప్రదర్శనశాల, ఒక పార్క్, జూ ఉన్న చోటకు వచ్చాడు. జూ పార్క్కి వచ్చాడు. ఇద్దరు పిల్లల్లో ఒకరికి 10 ఏళ్ళు, ఒకరికి 6 ఏళ్ళు. ఇంకో ఆయన కూడా తీసుకుని వచ్చాడు. సరే, ముందు వచ్చిన ఆయనకి 2 కొడుకులు, ఒకరికి 5 ఏళ్ళు, ఒకరికి 6 ఏళ్ళు, ఒకరికి 10 ఏళ్ళు. అక్కడ జూలకు ఎంట్రన్స్ రూల్ ఏంటంటే 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టికెట్ తీసుకోవాలి. తండ్రి కొడుకుని పిలిచి, తన చిన్న కొడుకుని పిలిచి టికెట్ కౌంటర్ దగ్గర అడిగితే నీకు 5 ఏళ్ళని అబద్ధం చెప్పు అంటాడు. బాగుందా? ఏం చెప్పాడు? నిజాయితీగా నిజాయితీ ఉందా వాడి దగ్గర? పక్కనే తర్వాత ఇంకొకడు వచ్చాడు. వాడికి 6 ఏళ్ళ కొడుకున్నాడు. వాడిని లైన్ క్యూ నుంచి టికెట్ తీసుకున్నారు. మీ అబ్బాయి వయసు ఎంత అంటే 6 ఏళ్ళు అని చెప్పాడు. వాడు టికెట్ తీసాడు. ఒక ఫుల్ 2 హాఫ్ అని చెప్పాడు. టికెట్లు తీసుకున్నారు. ఆ టికెట్ ఇచ్చేవాడు నీ కొడుకు 5 ఏళ్ళంటే నమ్మేలా ఉన్నాడయ్యా, 6 ఏళ్ళు ఉన్నాయా ఇతనికి అన్నాడు. టికెట్ తీసుకోకర్లేదు 5 ఏళ్ళు అని చెప్తే. ఈ విషయం 5 ఏళ్ల పిల్లవాళ్ళ కనపడుతున్నాడని నీకు తెలుసు, కానీ 6 ఏళ్ళన్న విషయం నా కొడుకు తెలుసు. వాడి ముందు నేనేమవుతాను? అబద్ధం ఆడించి తండ్రిగా నేనే మొట్టమొదటి నేర్పిన వాడిని అవనా?
6 ఏళ్ల వయసు ఉన్నవాడిని 5 ఏళ్ల వయసు తగ్గించి 5 రూపాయల కోసం కక్కుర్తి పెడితే నేను నిజాయితీ పరుని కాని తండ్రిగా ముద్ర పడనా నా కొడుకు మనస్సులో? అందుకని టికెట్ తీసుకునే వెళ్తానని చెప్పి టికెట్ తీసుకుని వెళ్ళాడు. ముందు వాడికి వీడికి ఏంటి తేడా? నిజాయితీ లేదు. నిజాయితీ జీవితంలో అవసరమో కాదో ఇప్పుడు ఈ కథలో అర్థం. ఇప్పుడు 3 కథలు చెప్పాను మీకు. చెప్పిన 3 కథలు మీకు ఉపయోగించేవో కాదో అర్థం చేసుకోండి. నిజాయితీ అవసరమా లేదా? ఒక తండ్రిగా మీరు ముద్రపడిపోతారు నిజాయితీ లేకపోతే. ఒక ఉద్యోగిగా మీరు ముద్రపడిపోతారు కరప్టెడ్గా. సమాజంలో ఒక పౌరుడిగా ముద్రపడిపోతారు చెడ్డవాడిగా, బాధ్యత లేనివాడిగా. కుటుంబంలో మీకు 3 ఉదాహరణలు చెప్పాను. సమాజంలో, ఉద్యోగంలో, కుటుంబంలో. 3 కథల్లోనూ 3 చోట్ల చెడ్డ ముద్ర పడిందా లేదా? అర్థమైందా? ఎక్కడ తేడా ఉంటే, ఎక్కడ నిజాయితీ లేకపోతే అక్కడ మనం మాట అనిపించుకుంటూనే ఉంటాం. అంటే సమాజంలో బ్రతకడానికి అవసరమే నియమాలు ఇవి. ఇప్పుడు ఈ 3కి పాల్పడ్డవాడు ఈ 3 ఉన్నటువంటి విలన్ని చదువుకున్నంత మాత్రం చేతి గొప్పవాడు అనగలమా? చెప్పండి. కోట్ల లంచం తీసుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. వాళ్ళు చదువుకుని డిగ్రీ పాస్ అయ్యే పీజీయో చేసే ఉద్యోగంలోకి వచ్చారు. వాళ్ళకి అర్హత చూసే ఉద్యోగం ఇచ్చారు. అంత మాత్రం గొప్పవాడు అనగలమా? డిగ్రీ పాస్ అవ్వకుండా పోస్ట్ ఇవ్వరు కదండి. పరీక్ష రాయకుండాను ఇంటర్వ్యూలో నెగ్గకుండానే పోస్ట్ ఇవ్వరు కదా. కానీ వాడు చేసిన ఒక తప్పు, ఒక లంచగొండి వల్ల ఆ ఉద్యోగానికి కళంకం తీసుకొచ్చినప్పుడు వాడు అర్హతని పొగుడుతారా, వాడు చేసిన తప్పును నిందిస్తారా? చెప్పండి. వాడు చేసిన డిగ్రీ, వాడు ఇచ్చిన ఇంటర్వ్యూ, వాడు చేసిన రాత పరీక్ష ఇవన్నీ పోయి వాడిని ఏమన్నారు? ఇప్పుడు లంచగొండి అన్నారు. ఒక నిజాయితీ అవినీతి పరుడు అన్నారు. ఇందాక కథలో 6 ఏళ్ల వయసున్న ఒక్క సంవత్సరం తగ్గించకుండా టికెట్ తీసిన వాడిని ఏమంటారు? నిజాయితీ పరుడు అంటారు. చిన్న వయసు, చిన్న తేడా వాడికి ఇద్దరికి. బాగా ఆలోచిస్తే మనం ఎలా ప్రవర్తించాలో కథలను బట్టి అర్థం. మీకోసం ఇప్పటికిప్పుడు చెప్తున్న కథలు ఇవన్నీ. ఒక సమయస్ఫూర్తి అంటే ఎలా ఉంటుందో ఒక అమ్మాయిని చూపించాం. గుర్తున్న మొదటి కథలో సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలి. నిజాయితీ గురించి ఒక ఉపమానం, అలాగే ధృతి వీటి కోసం ఒక ఉపమానం. ఇలా ప్రతిదీ మనం తీసుకుంటే ఆలోచిస్తే గొప్పగా ఆలోచించే వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుని మనం ఎలా వెళ్ళొచ్చో మనం కథల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా కూడా మనం ముందుకు వెళ్ళగలగడం మీద ఉండాలండి. లూయి బ్రెయిలీ అని ఒక ఫ్రాన్స్లో ఉండేవాడు. లూయి బ్రెయిలీ దాదాపు 200 ఏళ్ల క్రితం అతను తన తండ్రి చర్మకారుడు, అంటే చర్మంతో వస్తువులు తయారు చేసేవాడు. అయితే ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తండ్రి చర్మంతో తయారు చేయడం వస్తువులు తయారు చేస్తే పరికరాలతో ఆడుకుంటున్నాడు, ఇనప వస్తువులతో. అలా ఆడుకుంటూ ఉంటే అది కంటి మీద కండిపోయింది. అది ఎగిరిపడి కంటి మీద పడి కండిపోయింది. ఆ కంటికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ఆ రోజుల్లో వైద్యం సరిగ్గా 2 కంటికి కూడా సోకి 2 కళ్ళు పోయి. ఆ కాలంలో గుడ్డి వాళ్ళ పట్ల క్రూరమైన చర్యలు ఉండేవి. దేవుడు శిక్షించిన వాడు అనే టైప్లో వ్యవహరించేవారు గుడ్డి వాళ్ళకు ఒకప్పుడు అలా భావించేవారు. ఆ స్థాయిలో ఆ పిల్లవాడిని తన తండ్రి ఒక అంధుల పాఠశాలలో చేర్చుతాడు. ఎక్కడ? ఒక అంధ పాఠశాలలో చేర్పిస్తాడు. ఆ పాఠశాలలో ఒక రిటైర్డ్ సిపాయి అంటే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఒక ఆయన అందులో పనిచేస్తూ ఈ కళ్ళు లేని వాడిని పిల్లవాడిని చూసి వాడికి కొన్ని మాటలు చెప్తాడు అతనితో. నువ్వు ఇలా కూర్చోవద్దు కళ్ళు లేకపోతే అని ఒక చిన్న బొడిపిల్లగా పైకి ఉబ్బెత్తుగా ఉండేటటువంటి అక్షరాలు తయారు చేసి కళ్ళు లేకపోయినా ఎలా చదవచ్చో నేర్పిస్తాడు. దాన్ని ఆ పిల్లవాడు నేర్చుకుని కొద్దిగా డెవలప్ చేస్తాడు. దాన్ని మరింత అప్డేట్ చేసి ఒక లిపిగా తయారు చేస్తాడు. ఈవేళ కళ్ళు లేని వాళ్ళందరూ నేర్చుకుని చదువుకుంటే ఐఏఎస్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారంటే 200 ఏళ్ల క్రితం లూయి బ్రెయిలీ ఇచ్చిన లిపి కారణం. తాను గుడ్డివాడు కనుక ఏమీ చేయలేను అని ఉండిపోకుండా తాను ఇంకొకరి నుంచి ఇన్స్పిరేషన్గా పొంది అటుపైన ఆ లిపిని ప్రాచుర్యం చేసి బ్రెయిలీ లిపి, అతని పేరునే లిపి ఈవేళ ఏర్పడింది. అదే బ్రెయిలీ, అదే లూయి బ్రెయిలీ అనే వాడు ఇచ్చినటువంటి లిపి.
ఒక కళ్ళు లేనివాడు కూడా సాధించగలిచాడు. ఇన్ని కళ్ళు, ఇన్ని ఇంద్రియాలు ఉన్న మనం సాధించలేమా? ఆలోచించండి ఒకసారి. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు కూడా ఎన్నో సాధిస్తూ ఉన్నారే, చూస్తూ ఉన్నాం సమాజంలో. అన్ని అవయవాలు పొందికగా, అందంగా, అద్దగాగా మనకి ఇచ్చిన భగవంతుడు కృతజ్ఞతలు చెప్పుకొని మన అద్భుతమైన మన జీవితాన్ని ముందుకు సాగించలేమా? విజయం సాధించలేమా? కొన్ని రోజుల పాటు మీకోసం శ్రమపడి అక్కడక్కడి నుంచి పట్టుకొచ్చి చెప్తున్న మాటలు ఇవన్నీ. రామాయణాల్లోని బయట మాధ్యమాల్లో చెప్పేవాళ్ళు చెప్పమని నాకేం చెప్పారు, కానీ మీకు అర్థం కావాలి చెప్తే నాకు తెలుసు ఆ విషయం. ఎప్పుడో మారిపోతారు, ఇంకా అర్థం చేస్తారు. ఈ 4 మాటలు చెప్తున్నందుకు మీకు ఇంకా ఆగే. అవి చెప్తే అసలు అర్థం కావు. అర్థం కాని వేదంతో అదే అసలైందని అర్థం చేసుకోవాలి. అర్థం కాదు కదా అని వ్యర్థం అనుకోవద్దు. అది చాలా అర్థం ఉంది వాటిలో. కానీ వాటి ఈ కనీసం బేసిక్ నాలెడ్జ్ మీకు వస్తే రేపు పొద్దున వాటి జోలికి వెళ్ళినా వచ్చే సమావేశంలో అవి చెప్తే అర్థమవుతాయి. ఇప్పుడు అవి చెప్తే మీరు ఆవరిస్తారు, నిద్రపోతారు, ఇంకే చెప్పాలి. అలాంటివి ఉన్నాయి వాటిలో. మన దేశం గొప్పతనం, మన ధర్మం గొప్పతనం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనకి సమాజంలో ఎంతో తప్పుడు మార్గాన్ని నిర్దేశించింది విద్య, మెకాలే విద్యా వ్యవస్థ. ఒకప్పటి బ్రిటిష్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి మెకాలే మనకి నూరిపోసినటువంటి అజ్ఞానం ఇదంతా. అక్కడికి వెళ్ళి, బ్రిటన్కి వెళ్ళి మళ్ళీ అతను చెప్పిన మాట ఏంటంటే, ఇండియన్స్ చాలా జ్ఞానవంతులయ్యా, మనం వాటిని మార్చలేదు మన మతంలోకి, మన వల్ల కాదు. ఎందుకంటే అంత జ్ఞానవంతుల్ని ఇతర దేశాల్లో ఎక్కడో చూడలేదు. అంత సంపన్న దేశం భారతదేశం. దోచుకుపోయారండి మన దేశాన్ని అంతటి వాళ్ళు. సంపద అంతా, రత్నాలు, రాశులు రోడ్డు మీద పోసి అమ్మినటువంటి రాత్రి మొత్తం జాతికి సమూలంగా పట్టుకెళ్ళిపోయారు, దోచుకెళ్ళిపోయారు. మనం కోల్పోయిందంతా వాళ్ళు పట్టుకెళ్ళిపోయింది. అలాంటి బ్రిటన్తో ఆయన ఏం చెప్తారంటే, మన వ్యవస్థలో వాళ్ళ విద్యా వ్యవస్థ చాలా గొప్పది, వాళ్ళకి చాలా జ్ఞానవంతులు వాళ్ళు. వాళ్ళని మార్చాలి అంటే ఒక్కటే మార్గం ఉంది మనకి. వాళ్ళ విద్యలో వాళ్ళకేమి తక్కువ వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, చేతగాని విద్యలు అనే భ్రమ కల్పించాలి. అలా కల్పిస్తే కనుక మన విద్యల మీద, మన ఇంజనీరింగ్ నాలెడ్జ్ మీద వారికి గొప్ప అవగాహన పెరుగుతుంది. అప్పుడు వాళ్ళ ధర్మం నుంచి వాళ్ళు తప్పిపోతారు. ధర్మం నుంచి తప్పితే వాళ్ళని మోసం చేయడం సులభం. ధర్మంతో ఉన్నంతసేపు ఎవరిని మోసం చేయలేడండి. ధార్మిక జీవనం ఉన్నంతసేపు భగవంతుడు రక్షగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ధార్మికంగా జీవించాలి, మనం ఎవరు మోసం చేయలేడు. రక్ష భారతదేశానికి రక్ష ఉంది, అందుకని మనం వాళ్ళు ఏం చేయలేము. ఆ ధర్మం నుంచి తప్పించాలి. ధర్మం నుంచి తప్పించాలంటే వాళ్ళ విద్య, వాళ్ళ భాష వాళ్ళు మర్చిపోవాలి. వాళ్ళ తెలుగు, వాళ్ళ సంస్కృతం ఉన్నాయి, అవి వాళ్ళు మర్చిపోయి మన ఇంగ్లీషే గొప్పదనే స్థానంలో చేర్చాలి. వాళ్ళ బుద్ధులను అలా ప్రేరేపించాలి. అప్పుడు వాళ్ళు మార్చగలం, సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఈవేళ సక్సెస్ అయ్యే విషయం మనకు బాగా అర్థమైంది. మన తెలుగు పోయింది, మన సంస్కృతము పోయింది, ఇవాళ వచ్చి కూర్చుంది ఇంగ్లీష్. వద్దని కాదు, ఎవరు చెప్పాడు? భాషలన్నీ కావాలి మనకి. ఈ భాషలన్నిటికీ మూలం తల్లి సంస్కృత భాష. సంస్కృత భాష, తెలుగు భాష, ఈ రెండు సమానమైన భాషలు. ఈ రెండింటికి గొప్ప భాషలు, దేవతలు కూడా ఒప్పుకునే భాషలు. పైగా మహాకావ్యాలు ఈ భాషల్లో రచించబడ్డాయి. ఆది కావ్యం సంస్కృత భాషలో రచించబడింది. పైగా భారతదేశం కాదు, యూనివర్స్లోనే, ప్రపంచంలోనే ఎక్కువ ముద్రింపబడ్డ గ్రంథంగా భగవద్గీత ముద్రించబడింది. అన్ని కాపీలు ముద్రించబడ్డాయి అన్ని భాషల్లో. భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ముద్రించబడ్డ ఏకైక గ్రంథం భగవద్గీత. ఇంకా చెప్పాలంటే ఎన్ని శ్లోకాలు వచ్చి మనకి భగవద్గీతలో. భగవద్గీత ఎందుకు ఎప్పుడు చదువుతారో కూడా అపార్థం చేసుకుని చచ్చిపోయినప్పుడు వేస్తున్నటువంటి దుర్మార్గులు ఉన్నారు లోకంలో. మన దేశాన్ని మెకాలే మార్చేసేయడానికి ఇంతకన్నా ఇంకేం కావాలని ఉదాహరణలు. మన విద్య ఏంటో మనకే తెలియకుండా చేశాడు. ఇలాంటివన్నీ చెప్తే మీకు ఎక్కుతాడా? కథలు చెప్తే తప్ప. నాకు తెలుసు, అందుకే ఇందాక నుంచి తీసుకున్న సబ్జెక్టే వేరు, అది అనుకున్నది ఒకటి వేరు, మీకు వచ్చాక చెప్పాల్సింది వేరైపోయి. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ నిలబడదు. నాకు తెలుసు, మీ మాట్లాడుతుంటే అర్థమైపోయింది, జంప్ అయిపోయింది. నేను కూడా ఒక సమయస్ఫూర్తి ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఒక నిజాయితీగా ఎలా బ్రతకాలి, ఒక నిజాయితీతో కష్టాలు పడుతున్న ప్రారంభంలో బాగా బతికితే అంతం బాగుంటుంది. జాగ్రత్తగా వినండి, ప్రారంభం కంటే అంతం బాగుంటుంది. చెప్పండి ఒకసారి. ప్రారంభంలో బాధలు పడ్డా అంతం బాగుంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. మీరు ఒక ఆవిడ, ఒక తల్లి ఉండేది.
పాప తండ్రి లేడు, భర్త లేడు. పిల్లల్ని బాగా జాగ్రత్తగా పెంచుతూ ఉంది. గురువుని ఆశ్రయించింది. నా పిల్లలకి మీరే జ్ఞానాన్ని బోధించాలని చెప్పింది. ఒకరోజు అడిగింది గురువుని అడగాల్సిన మాట అడిగింది. జీవితం ఇంత కఠినమైందా? భర్త లేడు, చిన్న పిల్లలప్పుడే భర్త కాలం చేశాడు, కుటుంబాన్ని పోషించాలి. ఎంత కష్టమండి. కాయ కష్టం చేస్తూ శరీరంతో కష్టపడుతూ మొత్తానికి ఎలాగో పోషిస్తారు. అప్పుడు బాధ వేసి ఈ పిల్లల్ని పెంచడం, ఈ కష్టం, సమాజంలో నిందలు ఇవన్నీ కూడా అనుభవించిన ఆమె అనుభవంతో మాట్లాడిన మాట, వైరాగ్యంతో అడిగిన మాట, జీవితం ఇంత కష్టమా, ఇంత కఠినమైందా అనిపించి ఎలాగైనా సరే నా పిల్లలు సరైన దోవలో పెంచాలి అనుకుంది. ఎలాగైనా సరే నా పిల్లల్ని సరైన మార్గంలో పెంచాలి, కష్ట సుఖాలు తెలిసేలా పెంచాలి. కష్ట సుఖాలు తెలియకుండా నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అనుకునే మూర్ఖులు ఉంటే, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు కూడా ఎదగరు. నువ్వు కష్టపడితే బాగున్నావు, నీ కొడుకు నీకంటా కష్టపడితే నీకంటా బాగుంటాడు. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది. నేను కష్టపడ్డ కష్టం నా కొడుకు పడకూడదు అంటే సోమరిపోతే కూర్చుంటాడు, జీవితంలో ఎదగలేడు. కష్టం ఎప్పుడు పడాలి. చాలా మంది పెద్ద పెద్ద ఇళ్లలో, ఆర్థికంగా బలం ఉన్న ఇళ్లలో కష్టాలు తెలియక కష్టాల పాలైపోయిన గొప్పలు ఎన్ని ఉన్నాయో. పెద్ద పెద్ద సిటీస్లో, మెగా సిటీస్లోను, మెట్రోపాలిటన్ సిటీస్లోను బానిసలైపోయి మత్తు పదార్థాలకి ధనవంతుల పిల్లలు రోడ్ల మీద యాక్సిడెంట్ ఎలా చేస్తారో చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం ఏమాత్రం సక్రమంగా లేని రోజుల్లో ఉన్నాం కనుక ఈ మాటలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకరి ఇంటికి వెళ్ళాను నేను ఆ మధ్యన హైదరాబాద్లో. నేను ఉండేది హైదరాబాద్లోనే కనుక వాళ్ళ ఇంటికి వెళ్తే ఇదివరకు వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి కనపడలేదు. అమ్మ మీ అబ్బాయి ఏంటి అడిగితే ఏమో నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడు. వాడు 10వ తరగతి చదువుతున్న కుర్రాడు, ఎక్కడికి వెళ్ళాడు కూడా తెలియదు. ఆదివారం స్కూల్ లేదా వేళ అయినా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు కూడా తెలియదు తల్లికి. బాగుందా ఏదైనా వినడానికి? కొడుకు ఎక్కడికి వెళ్ళాడో ఇంట్లో చెప్పకపోవడం ఎంత దౌర్భాగ్యం. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పి వెళ్ళేవాడు, వెళ్ళొస్తామని చెప్పేవాడు. అసలు తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియకుండా పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. వెళ్ళొస్తాదని కూడా పిల్లలు సక్రమంగా పెంచాలి. ఈ తల్లి అలా అనుకుని మొత్తాన్ని సక్రమంగా పెంచాలనుకుని పిల్లల్ని గురువుని అడిగింది. ఒకరోజు రాత్రి గట్టిగా పిడుగులు పడ్డాయి, వర్షం. ఆ పిల్లల దగ్గర తీసుకున్న అమ్మ గట్టిగా పట్టుకుని దగ్గరికి తీసుకుంది. ఏం భయం లేదు నాన్న అని భుజం తట్టింది. అప్పుడు పిల్లలు అన్నారు, అమ్మా నువ్వు మా దగ్గర ఉన్నంత వరకు మాకేం భయం లేదమ్మా అన్నారు. ఏమన్నారు? అమ్మ నువ్వు పిల్లలకి అంతే కదా, గట్టిగా ఉరుము వచ్చినప్పుడు తల్లి గట్టిగా అత్తుకుని ఏం భయం లేదు నాన్న అని వెన్ను తట్టిందంటే అమ్మయ్యా అమ్మ దగ్గర ఉన్న మనకి ఏం భయం లేదనే ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే దేనికి భయపడడం అంటే ధైర్యం వచ్చింది. వాళ్ళకి వచ్చింది ఏంటి? ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇప్పుడు తల్లి పిల్లలకి ఏం నేర్పించింది? ధైర్యం నేర్పించింది. ఒక్కొక్కసారి వాళ్ళు ఒక ఎత్తైన ప్రదేశానికి ఎక్కుతున్నారు, ఒక కొండ ఎక్కుతున్నారు, కష్టపడుతున్నారు బాగా. ఎత్తు ఎక్కేటప్పుడు చెమటలు పడతాయి, ఆయాసపడుతున్నారు. ఎవరు ఆయాసపడుతున్నారు? పిల్లలు. నన్ను ఇంకొక నిమిషం ఓపిక పట్టండి, అదిగో దగ్గరికి వచ్చింది పై మన గమ్యం, ఆ 4 ఎక్కేసేమంటే మనం పైకి చేరిపోతాం అని పిల్లలకి ఓర్పు చెప్పింది. అప్పుడు అమ్మయ్య సరే ఇంకా దగ్గరికి వచ్చేసాం కదా, తల్లి చేయి పట్టుకుని కొంగు పట్టుకుని మొత్తాన్ని పిల్లలందరూ జాగ్రత్తగా నడిచి పైకి వెళ్ళిపోయారు. అమ్మయ్య నా పిల్లలకు ఓర్పు వచ్చింది. ఏం నేర్పింది ఇప్పుడు ఆవిడ? ఓర్పు. ముందేం నేర్పింది? ధైర్యం నేర్పింది. తర్వాత ఓర్పు నేర్పింది. ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది. కొద్ది రోజుల పాటు నీళ్లలోనే ఉండడం అంతా. అటుపైన నాన్న ఈ తుఫాను చూసి భయపడకండి, ఈ చీకటి ఈ మబ్బులకి అవతల ఉన్న వెలుగును చూడండి, సూర్యుడు ఉన్నాడు వెనకాల, ఆయన వస్తాడు, ఈ మబ్బులన్నీ చీకట్లన్నీ పోతాయి అని వాళ్ళకి ధైర్యం చెప్పింది. చీకటికి అవతల ఉన్న వెలుగును చూపించింది. ఆదిత్యవరుణ తపస పరస్తాత్ అని వేదం చెప్తారు. చీకటికి అవతల ఉన్న జ్ఞానాన్ని బోధించింది. ఒక ముక్కలో అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. అజ్ఞానాన్ని కాదని అవతల ఉన్న చీకటిని చూపించింది. మేఘాలు, నల్లటి మేఘాలు ఉంటే నల్లటి మేఘాలు కదిలి వెళ్ళిపోయేవి, స్థిరమైన వెలుగు వెనకాలుందిరా అని చెప్పింది. అర్థమైంది కదా ఇప్పుడు?
మొత్తానికి ఒక జ్ఞానాన్ని ఇచ్చింది, ఒక కష్టపడని నేర్పించింది, ఒక ఓర్పు చెప్పింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది. కొంతకాలానికి విడిపోవలసిన టైం వచ్చింది. ఎవరు? తల్లి. ఇప్పుడు ఆమె ధైర్యంగా రేపు పొద్దున్న నా పిల్లలు కష్టం వచ్చినా తట్టుకోగలరు, ఓర్పు పట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఓర్పు పట్టగలరు, రేపటి కోసం ఎదురు చూడగలరు వెలుగులా. అప్పుడు గురువు మాట గుర్తొచ్చింది, ప్రారంభం కంటే అర్థం బాగుంటుంది అని. కష్టాలన్నీ పడింది, ప్రారంభం అన్ని కష్టాలు. ఇప్పుడు తన పిల్లల ముగ్గురికి అందరికీ కూడా అన్ని అలవాటు చేసింది. కానీ ఇప్పుడు చెప్పండి, పిల్లలు కష్టపడాలా సుఖపడాలా? కష్టపడితేనే జీవితాలు బాగుంటాయి. మీకు అర్థం అవ్వాలంటే ఈ దిశ తప్ప వేరే మార్గం లేదు. గొప్పగా ఉండాలనుకోండి, గొప్పగా ఉండాలనుకోవడం ఇంకొక వ్యక్తి కన్నా గొప్పగా ఉండాలనుకోవడం కాదు. నేను నిన్నటికన్నా ఈవేళ గొప్పగా ఉండాలనుకోండి. అర్థమవుతుందా? మనం మనకన్నా గొప్పగా ఉండాలి, ఇంకొకరికన్నా కాదు. ఇంకొకరికన్నా గొప్పగా ఉంటే జెలస్, అసూయ. ఇంకొకరికన్నా గొప్పగా ఉండాలని కాంపిటీషన్ ఏం కాదు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే అసూయకి వెళ్ళిపోతుంది. కానీ మీరు మీకన్నా గొప్పగా ఉండాలనుకోండి, అప్డేట్ అవ్వండి. నిన్నటికన్నా ఈ రోజు గొప్పగా ఉండండి. ఒక రోజు సూర్యోదయం నుంచి మళ్ళా సూర్యోదయం దాకా ఏదో కొత్తగా నేర్చుకోండి. నిన్నట్లాగే ఈరోజు బతికేయండి. ఈరోజు కూడా నిన్న ఎంతో వచ్చో ఈరోజు కూడా అంతే వస్తే నిన్నటికి ఈ రోజుకి తేడా లేదు. ఒక్క శ్లోకమైనా, ఒక్క పదమైనా, ఒక సబ్జెక్ట్ అయినా, ఒక పోయం అయినా, అయితే ఒక లెక్కైనా కొత్త వచ్చేయి. ఒక నాలెడ్జ్, ఒక సూక్తి అయినా, ఒక కొటేషన్ అయినా కొత్త తెలుసుకో. రోజు ఒక పదమైనా భగవద్గీత చదవండి. నిన్నట్లా మాత్రం ఉండకండి. అర్థమవుతుందా? ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. చాలా విషయాలు మనం తెలుసుకున్నాం ఇప్పటికే. అవినీతి తెలుసుకున్నాం కదా, ధృతి ధైర్యం గురించి తెలుసుకున్నాం కదా, సమయస్ఫూర్తి తెలుసుకున్నాం కదా. ఇలా ప్రతి ఒక్క విషయం మీద ఒక ఉదాహరణను మీకు చెప్తూ జీవితం అంటే ఏంటి అనే దాని గురించి మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకరితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, ఇది ఒకటి మీకు చెప్పాలి. ఒకరితో మాట్లాడేటప్పుడు సూటిగా వాళ్ళ కేసు చూసి మాట్లాడాలి. అటుకేసి చూస్తూ, ఇలా చూస్తూ, హావభావాలు ప్రకటిస్తూ, కాళ్ళు చేతులు నలుపుకుంటూ కదుపుతూ మాట్లాడకూడదు. మీకు రేపు పొద్దున్న ఒక ఐఏఎస్కో ఇంటర్వ్యూకో పెద్ద వాటికి వెళ్ళేటప్పుడు పెద్ద ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానం చూడరు, మీ బిహేవియర్ చూస్తారు. మీరు ఎంత స్ట్రైట్గా కూర్చున్నారు, మీ ముఖంలో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మీరు కాళ్ళు వేళ్ళు ఆడిస్తున్నారా, కాళ్ళు ఊపడాలు, గోళ్ళు గీలడాలు, తలగోపుకోవడాలు ఇలాంటివి ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు. కనురెప్పలు ఎంత నిమిషానికి ఒకసారి వేస్తున్నారు, మీరు భయం ఉందా, టెన్షన్ ఉందా, ఒక అవయవం మీద ఇంకో అవయవం నొక్కి పట్టి ఎక్కడైనా ఉన్నారా, భుజాల్లో పైకి ఒత్తిపట్టి ఉన్నారా, కాలుని కాలేస్తున్నారా, కాలి బొటన వేలు మీద పక్క వేలు ఎక్కిస్తూ ఉన్నారా, టెన్షన్ పడి ఇప్పుడు ఇవన్నీ జరిగే శరీరంలో జరిగే మార్పులు, ఇవన్నీ టెన్షన్ పడేటప్పుడు శరీరంలో జరిగే మార్పుల్ని పరిశీలిస్తారు. అంటే ఒక టెన్షన్ పడితే బట్టి ఏమి చేయలేడండి, ఒక ఒత్తిడిలో అస్సలు పర్ఫెక్ట్గా చేయలేడు, తనకి తెలుస్తున్న దాన్ని కూడా సక్రమంగా చేయలేడు. సో టెన్షన్ ఫ్రీ లైఫ్ చాలా అవసరం ప్రతి ఒక్కరికి. అర్థమైందా? అవ్వలేదా? నువ్వు అంటే అర్థమైందని, అవ్వలేదని మళ్ళీ అడిగేదాకా చెప్పలేదంటే వినలేదని అర్థం. బాధపడలేక అర్థమైంది అన్నవాళ్ళని కూడా అర్థం. ఈ విషయం అర్థమైందని అనుకుంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఇంకొకరితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? ముందు ఎవరైనా వస్తే మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రాముడి గుణాలు చెప్తూ పూర్వభాషి అన్నారు రాముడిని. తెలిసిన వాళ్ళు ఇప్పుడు నర్సీపట్నం నేను వచ్చాను, ఇంతకుముందు నేను కొంతమందిని తెలుసుకున్నాను. ఇక్కడ వాళ్ళు వస్తున్నప్పుడు నేనే తిరిగి బాగున్నానని పలకరించాలి. వాళ్ళు ముందు పలకరించినా పలకరించవచ్చు, తప్పేం లేదు. అలా ఎవడు ముందు పలకరిస్తే వాడు గొప్ప. వాడిని పూర్వభాషి అన్నారండి. ఆయన పలకరిస్తాడులే, పలకరిస్తాడో లేదో చూద్దాం, పలకరిస్తే మనం పలకరిద్దాం, లేకపోతే మనకు తెలియదు వెళ్ళిపోదాం. అసలు ఇవన్నీ ఎందుకు, చూడట్టు పోతే పోలా, మొహంకే చూడకుండా గోడ అలా నడిచి వెళ్ళిపోవచ్చు. చూస్తే పలకరించాలి, అదో తలనొప్పి. పలకరిస్తే ఆయన పలకరించాలి, మళ్ళీ ఇదో తలనొప్పి. ఇది కాదు మాట్లాడడం.
తెలుసున్న వ్యక్తికి ఎదుటి పడినప్పుడు పూర్వభాషిత్వం ఉండాలి. రాముడిలో పూర్వభాష ముందే వెళ్ళి పలకరించాలి. బాగున్నారా, క్షేమమా, క్లోసనా, ఏదో ఒక విషయం అని అడిగి తెలుసుకోవాలి ఎలా ఉన్నారు. అది కమ్యూనికేషన్ స్కిల్స్. అవి ఎదుటి వ్యక్తితో మాట్లాడేప్పుడు ధైర్యంగా మాట్లాడాలి, సూటిగా చూసి మాట్లాడాలి. దిక్కులు చూస్తూ అడిగే చూస్తూ ఏదో గొప్పతనంగా ఫీల్ అవుతూ రకరకాల హావభావాలు అహంకారాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడకూడదండి. నీకన్నా గొప్పవాడైనా సరే, నీకన్నా తక్కువ వాడైనా సరే ఏ భావన, ఇది చాలా అవసరం. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఇవి కోర్సులు అండి అసలైనది. వీటి లక్షల్లో వేలల్లో డబ్బులు తీసుకుని చెప్తారు. ఇవన్నీ రామాయణాలు ఉత్తిని వస్తున్నాయి. మనకి రామాయణం భారతం చెప్తారంటే అదో మతం, అదొకటి, మళ్ళీ మధ్యలో దిక్కుమాల సెక్యులర్ వాదం ఒకటి మా మొహాలు. ఇది రామాయణంలో ఉంది అంటే రాముడు, రామాయణం హిందూ మతం అంటారు. హిందువులు చెప్పినవన్నీ రామాయణంలోవే. ఒక్కరు తప్పని చెప్పండి. రామాయణం సర్వజనీయం కాదా? ఎవడు వద్దుంటాడండి నదుల్ని? నేను నదుల్ని పూజిస్తాను, మానేస్తావా తాగడం నువ్వు? నేను పూజించేవి, నేను నివేదన చేసిన పదార్థాలు నువ్వు తినవు. నేను పూజించేది నదిని, నీళ్ళు తాగడం మానేస్తావా? సూర్యుడికి దండం పెడతాను నేను, మానేస్తావా? సూర్యకాంతి అక్కర్లేదా నీకు? బ్రతుకి ప్రతి ఒక్కరికి పంట పండాలంటే క్లోరోఫిల్, పత్రహరితం కావాల్సింది సూర్యుడి నుంచే వస్తుంది. ప్రతి ఆకు పండాలంటే, ప్రతి చెట్లు పండాలంటే, చిగురించాలంటే సూర్యరశ్మే కావాలి. వివేకానంద అంటారు 1896లో ఉపన్యాసించి వచ్చాక దేశానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు భారతదేశానికి. నేను భారతదేశం గురించి గొప్ప గురువుగా చెప్పాను. మీరు ఎలా ఉండాలో తెలుసా? ఒక వృక్షంలాగా ఉండాలి. ఎదగండి, అన్ని భాషలు తీసుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, తుళు, ఎన్ని భాషలు నేర్చుకోండి. ఎన్ని నేర్చుకున్నా మీ మాతృభాషను మర్చిపోకండి. ఒక చెట్టు విశృంఖలంగా ఎదుగుతుంది, పెద్దగా ఆకాశం ఎత్తు ఎదగండి, చెట్టులాగా ఎదగండి. పైకి ఎదుగుతుంది, తన విశాలంగా తన మానులు పెంచుకుంటుంది, కొమ్మలుగా విస్తరిస్తుంది, శాఖలు పెంచుకుంటుంది. అది ఎంత పైకి వెళ్ళినా, ఎంత అడ్డుగా పెరిగినా, ఎన్ని కొమ్మలు వేసినా తన మూలాన్ని మర్చిపోదు చెట్టు. అలాగే ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత జ్ఞానం పొందినా మీరు మూలాన్ని, తెలుగు, మీ ఆంధ్రాన్ని మర్చిపోకండి, మీ తెలుగు భాషను మర్చిపోకండి, మీ ధర్మాన్ని మర్చిపోకండి అని చెప్పొచ్చాను అమెరికాలో చెప్పాడు. అది వివేకానంద చెప్పిన మాట. మన దేశం గురించి, మన మూలాల గురించి పరాయి దేశంలో పరాయి వాడి దగ్గర ధైర్యంగా పొగిడి న్యూస్ హెడ్లైన్స్ ప్రతి పేపర్లోనూ వివేకానంద మాట్లాడిన మాట. మర్నాడు పేపర్లో అన్ని సర్వమత సమ్మేళనంలో అన్ని మతాల వాళ్ళు మాట్లాడినా ఎవరి మాట వేయలేదు, వివేకానంద మాట్లాడిన మాట వేసేది. అమెరికన్ సోదరుమణులారా అని సంబోధించేది వాళ్ళని. మొట్టమొదటి మాట ఏం గొప్పదండి, ఆశ్చర్యపోయారు. ఇంతమంది మత ప్రభువులు మాట్లాడారు కానీ ఎప్పుడు ఏ ఒక్కరూ మన ఒక అంత నియర్లీ అంత దగ్గర తీసుకుని మాట్లాడలేదు మమ్మల్ని సోదర భావంతో మీరు సంబోధించారే, ఈ ఒక్కరు చాలని చెప్పి మారుమోగిపోయిన సభంతా చప్పట్లతో. అది భారతదేశం అంటే. చివరిగా మీకు 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిజాయితీగా ఉండండి, ధైర్యంగా ఉండండి, భగవంతుడి పట్ల విశ్వాసాన్ని, భక్తి ఉండండి. మీరు అనుకోకండి గొప్పవాళ్ళు ఎవరో. గొప్పవాళ్ళు భిన్నమైన పనులు చేయరండి, డిఫరెంట్గా చేయని వాళ్ళు ఎవరే. గొప్పవాళ్ళు పనులు చేస్తారంతే వాళ్ళు కూడా. కానీ గొప్పవాళ్ళు ఏంటంటే పనిని భిన్నంగా చేస్తారు, డిఫరెంట్గా వర్క్ చేస్తారు వాళ్ళు. మరి ఎప్పటిదాకా మాట్లాడుకుని తీరుందే, ఈ తీరులో పనిచేస్తారు. ఒకే పనిని ఒక అసమర్థుడు, ఒక సమర్థుడు ఒకలాగే చేస్తాడా? చేయడు. సమర్థుడు డిఫరెంట్ వేలో చేస్తాడు. ఆ మార్గం ఉంచుకో, అప్పుడు మీరు ఆటోమేటిక్గా గొప్పవాడు అయిపోతారు. అర్థమైందా? సులభమైన మార్గంలో, సక్రమమైన మార్గంలో అండ్ ధర్మమైన మార్గంలో మీ జీవితాన్ని నడిపిన నాడు మీరు గొప్పవారుగానే అవుతారు. అర్థమైందా అన్నప్పుడు ఒక్క ముఖం కూడా కదలట్లేదే. మీ జీవితాన్ని సక్రమంగా, తెలివితేటలతో, ధైర్యంగా, ధర్మంగా నడిపిన నాడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. గొప్పవాళ్ళు అవడానికి వేరే పనులేం చేయక్కర్లేదు. ధర్మంగా నడిస్తే చాలు గొప్పవాళ్ళు అయిపోతారు అని చెప్తున్నాయి మన పురాణ ఇతిహాసాలు. ఇంకొక మాట, గౌరవింపబడ్డం కన్నా, గొప్పగా గౌరవింపబడ్డం కన్నా గౌరవంగా బతకడం గొప్ప.
గొప్పవాడు అనిపించుకోవడం కన్నా గౌరవంగా బతకడం గొప్ప. ఇవి కేవలం మీ ప్రవర్తనని బట్టే వస్తాయి. ఇందాక చెప్పాగా, సీతమ్మ రాక్షసుల మధ్య చుట్టూ ఉన్నప్పటికీ, రావణాసుడు అంతటి రాక్షసుడు ఉన్నప్పటికీ ధైర్యంగా నిన్ను బసి చేయగలను అనే మాట చెప్పింది అంటే వృత్త సౌందర్య గర్భితం. తాను ప్రవర్తించిన నడత అంటే మనం ప్రవర్తించే తీరుకి నడత అని పేరు. నడక అంటే మనం నడిచే దారి, నడత అంటే మనం ప్రవర్తించే తీరు. ఈ రెండు సక్రమంగా ఉన్నాడు. మంచి దారిలో, మంచి మార్గంతో, మంచి బుద్ధితో నడిస్తే నడక, నడత ఇవి రెండు సక్రమంలో వెళ్తే మీరు అప్రయత్నంగా గొప్పవాళ్ళు అయిపోతారు చెప్తూ, మరి పురాణ ఇతిహాసాలు లాంటివన్నీ కూడా మంచి మార్గాన్ని బోధిస్తూ ఉన్నాయి. దాంట్లో ఒక్క భగవద్గీత చాలా ప్రధానమైనది. అన్నింటికీ రోజుకి ఒక్క భగవద్గీత శ్లోకం చదవండి, రోజుకి ఒక్క పాదం, ఒక లైన్ చదవండి. 2 లైన్లు చదవడానికి మీకు కుదరకపోతే ఒక ఏడాది తర్వాత చెప్పండి మీరే ఏ మార్పు వచ్చింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, గొప్పవాడిగా నన్ను తీర్చిదిద్దడంలో, ఒక ముస్లిం అయినా ఆయన చెప్పిన మాట ఏంటంటే, గొప్పగా తీర్చిదిద్దడంలో భగవద్గీత గొప్ప పాత్ర పోషించింది నా జీవితంలో అని చెప్పారు. ఒక రతన్ టాటా గారు ఈ మధ్యనే కాలం చేసే రతన్ టాటా, నేను ఏ రోజు సూర్యోదయం చూడకుండా ఉండలేదు అన్నాడు. అంటే సూర్యోదయానికి ముందే ప్రతిరోజు నిద్రలేచే బాధ్యత పిల్లలకి చాలా అవసరం. సూర్యోదయం కన్నా ముందు నిద్రలేవండి. రతన్ టాటా చెప్పిన మాట, నన్ను ధిక్కరించి నేను నిద్రపోతూ ఉండగా ఈ రోజు సూర్యోదయం కాలేదు అన్నాడు. ప్రతి సూర్యోదయం నాకు తెలుసు అన్నాడు. చాలా అద్భుతమైన మాటలు. భరతుడు రామాయణంలో కూడా రాముడి దగ్గరికి పాదుకలు పట్టుకొని వస్తాడు. మా అమ్మ చేసిన తప్పు క్షమించు, నువ్వు రాజ్యాన్ని పాలించు, నాకు రాజ్యకాంక్ష లేదు అని చెప్పడానికి వస్తే అప్పుడు భరతుడు ఒక మాట అడుగుతాడు. రాముడు, రాజ్యం బాగా చేస్తూ ఉన్నావా, సమయపాలన చేస్తూ ఉన్నావా, పొరుగు ఇది తోటి మంత్రుల సహకారం సలహాలు తీసుకుంటూ ఉన్నావా అని అడిగి చివరికి ఒక మాట అంటారు, సూర్యోదయానికి ముందే నిద్రలేచి రాజ్యానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావా అని అడుగుతాడు రాముడు. అంటే సూర్యోదయం ముందు తీసుకునే నిర్ణయాల్లో గొప్పతనం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. రాజనీతి శాస్త్రం చెప్తోంది ఈ మాట. చాణక్యుడు, కౌటిల్యుడు అని చెప్పిన మాటలే కదా. సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఒక్కటి అలవాటు చేసుకోండి, కనీసం జడ వేసుకోవడమే చేసుకోండి. కనీసం రాక్షసులు ఉంటారు, దెయ్యాల్లా ఉంటారు, జడ విరబోసుకుంటే, జుట్టు విరబోసుకుంటే. ఇక్కడ విరబోసుకున్న వాడు అందరూ ఉండాలని కూడా తెలుసు, కానీ సంస్కృతి కాదది. ఎలా పుట్టేమో అలా లేము మనం. జడ వేసుకోవడం సంప్రదాయం. సభా సంప్రదాయాన్ని మనం పాటించాలి. ఒక సభ నడుస్తున్నప్పుడు ఒక పూర్తయింది అని చెప్పేదాకా లేచి వెళ్ళడం సంస్కారహీనుల లక్షణం, కుసంస్కార లక్షణం. ఆ సభా మర్యాద కాదు. సభ పూర్తయింది, మళ్ళా సభా అధ్యక్షులు ఎవరైతే ప్రారంభించారో ఆయనే వచ్చి పూర్తయింది చెప్పాలి. అప్పుడు దాకా లేవకూడదు. లేస్తే వాడు సహపంక్తి భోజనం నిషిద్ధం. వాడిని ఒక ముద్ర వేస్తారన్నమాట. మూర్ఖుడు అంటారు వాడిని. ఇందాక చెప్పా కదా, ఫస్ట్ మూర్ఖుల్లో ఉండాలనుకున్న వాడంతా లేచి వెళ్తే వెళ్ళనండి, మనకింత భేదం. మీరందరూ తెలివైన వాడు. అందుకని చివరిగా ఒక మాట చెప్తున్నాను, చాలా ఇంకా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాను నేను. ఒక్కసారి ఇప్పటికే చాలా కష్టపట్టిన విషయం అర్థమవుతుంది, ఇంకెక్కువసేపు మీకు విసుగుస్తుందనే విషయం కూడా నాకు తెలుస్తుంది. ఒక్క మాట అర్థం చేసుకోండి, మీరు మీకోసం మాత్రమే కాకుండా మీకోసం కథలు కొంటున్న వాళ్ళ కోసం కూడా బతకండి. వాళ్ళు ఎవరు ఉంటే మీ తల్లిదండ్రులు. వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు, మీ తల్లిదండ్రులు. అందుకని మీరు వాళ్ళ కోసం బతకండి. నా తల్లిదండ్రుల కోసం మీరు బతుకుతారు. ఎప్పుడైతే మీ తల్లిదండ్రుల కోసం మీరు బతికారో మీరు సక్రమంగా బతకగలరు. ధైర్యంగా ఆ ఒక్కటే మీరు దృష్టిలో ఉంచుకోండి. మిమ్మల్ని ప్రతిరోజు పరీక్షించేటువంటి సాక్షులు ఉన్నారు. నేను సాక్షులు, నిత్య సాక్షులు మనల్ని పరీక్షిస్తున్నారనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా జీవించండి, నిజాయితీతో జీవించండి, ఒక ఆశతో ముందుకు ప్రయత్నిస్తూ జీవించండి, ఫలితాలను పొందండి. శుభం భూయాత్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. శుభం భూయాత్. స్వస్తి.